ఎంతమంది ఈ భూమిని విడిచి వెళ్ళిపోతున్నారో, జరుగుతున్న భయంకరమైన రోడ్డు ప్రమాదాలు, భయంకరమైన రోగాలు, కోల్పోతున్న అవయవాలు, ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనసు చాలా కలవరపడిపోతూ ఉంది. మీరు కూడా వింటానే ఉన్నారు కదా, ఒక వెలుగు వెలిగి రాకెట్లాగా దూసుకు వెళ్ళిన జీవితాలు క్షణమాత్రం అలాగన అగాధంలో పడిపోతూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఏమైపోతుంది ఈ లోకం వ్యవస్థ? ఎవ్వరు కూడా క్షేమంగా ఉన్నాను అని తలంచడానికే వీల్లేదు. అలాంటి పరిస్థితులు భూమి మీద ఉన్నాయి. కాబట్టి దైవజనుడు అంటాడు, నిలబడినవాడు నేను నిలుచున్నాను అని అనుకోక, మన భాషలో చెప్తున్నా, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు ఉద్యోగం ఉంది, నాకు కావాల్సినంత ఉంది అని అనుకోక, రేపు కింద పడకుండా, రేపు గాయం అవ్వకుండా, రేపు నష్టం రాకుండా ఈరోజే ఆయన కృపను వేడుకోవాలంట. ఎంత ముందు జాగ్రత్తగా పౌలు గారు ఆ మాట చెప్పింటారు, ఆలోచన. కాబట్టి అవన్నీ మీరు జ్ఞాపకాల్లో ఉంచుకొని కృతజ్ఞత వదిలిపెట్టకూడదు. దేవుని సన్నిధిని చేరే కృతజ్ఞత అనుభవాన్ని వదలకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి అని జనులు నాతో అన్నప్పుడు నా మనసు ఉప్పొంగిందన్నాడు దావీదు. మిమ్మల్ని అన్నామనుకో, ప్రార్థన పోదానని అంటే ఇవాళ కుదరదు, అబ్బా నేను రాలేను, ఒళ్ళు నొప్పులు కొన్నాయి, నువ్వు అంటానే ఉండు, దేవుడు ఆమెనంట, నీ నొప్పులు ఎక్కువ అవుతాయి. అందుకనిక గబగబ లేచి రెడీ అవుతాను, నీ నొప్పులన్నీ మటుమాయమైపోతాయి. ఇస్తున్నావు. ఆయన సన్నిధికి ఆసక్తిగా పరిగెడితే ఆశీర్వాద మూటతో నువ్వు వెళ్తావు ఇక్కడ నుంచి. అది క్షేమం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆయుష్కాలం కావచ్చు, ఏదైనా దేవుడు నీకు ఇస్తాడంతే. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉన్నాయి. నా దగ్గర లేవు, అమ్మ తేజలాగా నాకు లేవు. చూస్తున్నారా? ఈ వ్యర్థమైన వాదములు ఎందు మనం చిక్కుకోకూడదు. అందుకే వాటి జోలికి ఎందుకు లేమని వదిలేశాను నేను. మనకెందుకు కానీ దేవుని సన్నిధిలో ఉన్నాయి, దేవుడు మనకిస్తాడు యేసునామాలు. అలాంటిది ప్రభు సన్నిధి. దాన్ని ఎప్పుడు నిర్లక్ష్యంగా ఎంచొద్దు. ప్రేమగా ఆసక్తిగా పరిగెత్తండి. దేవుడు ఆయన మహిమైశ్వర్యంలో నుంచి మన అక్కర్లన్నీ తీర్చునుగాక. మంచిది. చాలా రోజుల నుంచి మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆ ప్రకటన గ్రంథ ధ్యానంలో మనం ఇంకా 4వ అధ్యాయంలోనే ఉన్నాం. నేను ఈ 4వ అధ్యాయం గురించి మరలా కొంచెం ధ్యానిస్తున్నప్పుడు అనిపించింది, ఇలా ఒక్కొక్క విషయాన్ని ధ్యానించుకుంటూ వెళ్తే సగం మంది వెళ్ళిపోతారు ప్రకటన గ్రంథం ముగించేలో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా, అందుకని అవుట్లైన్స్ అంటారు కదా, ముఖ్యాంశాలు, ప్రాముఖ్యమైన సంగతులు పరలోకాన్ని గురించి మీకు తెలియచేయడానికి దేవుడు నన్ను బలవంత పెట్టాడు. అందుకని ఈసారి నుంచి ఒక్కొక్క అంశం కాకుండా వీలైనన్ని మాటలు త్వరగా మీతో పంచుకొని ముగించుకొని ఇక ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 22 అధ్యాయాలు కంప్లీట్ చేయాలంటే ఒక్క అధ్యాయమే 2-3 నెలలు అవుతుంటే 22 అధ్యాయాలు ఎన్ని నెలలు అవుతాయి? 50 నెలలు అవుతాయి. అంటే సంవత్సరాలు సరిపో. కాబట్టి కొంచెం త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఎలాగో మనం ఆయన సింహాసనం క్రింద సింహాసనాన్ని మోస్తున్న 4 జీవుల గురించి ధ్యానం చేస్తున్నాం. అందులో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే సింహాసనం దగ్గరికి రావాలని ఆశపడతారో వారికి దేవుని పోలిక, దేవుని స్వభావము, దేవుని గుణగణాలు, దేవుని లక్షణాలు, దైవత్వం యొక్క స్వరూపం ఆ మనిషికి రావాలి అని దేవుడు కోరుకున్నాడు. అర్థమవుతుంది కదా? ఒక అగ్నిగుండంలో పురుగు బ్రతకాలి అంటే ఆ అగ్ని కంటే మించిన వేడి ఆ పురుగులో ఉండాలి. అర్థమవుతుందా? ఆ మధ్య నేను టీవీలో చూశాను, ఒక ఆయన నోట్లో వైర్ పెట్టుకొని ఓ పొట్టకి వైర్ చుట్టుకుంటే లైట్ వెలుగుతుంది. ఇదేందిరా అంటే, ఏమో సార్ నాకు కూడా తెలియదు, మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఆ వీడియోస్ ఇంకా ఉన్నాయి. యూట్యూబ్లో TV9 వాడు, NTV వాడు, వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అసలు ఏం జరిగింది, ఎట్లా గుర్తుపట్టావు నీకు లైట్ వెలుగుతున్న సంగతి అంటే, ఒకరోజు నేను కరెంటు పని చేస్తున్నానండి, కరెంటు వైర్ పట్టుకున్నాను, ఫేసే పట్టుకున్నాను, కానీ నాకు కరెంట్ షాక్ రాలేదు. ఏంట్రని చూస్తే మెయిన్ వేసే ఉంది, కరెంట్ ఉంది, కానీ నాకు కరెంట్ ఎందుకు రాలేదని చూస్తే ఇక ఆ రోజు నుంచి నేను టెస్ట్ చేయటం మొదలుపెట్టాను, కరెంట్ పట్టుకున్నాను, నాకేం కావట్లేదు అంటే నా బాడీలో అక్కడున్న వోల్టేజ్ కంటే ఎక్కువ కరెంట్ ఉంది అన్నాడు వాడు. దాన్ని టెస్ట్ చేస్తే నిజమే, అతని శరీరంలో ఎందుకు మరి అంత కరెంట్ ఉందో తెలియదు. ఇప్పుడు వాడు కరెంటు వైర్ ఈజీగా పట్టుకోగలుగుతాడు, నేను పట్టుకుంటే మాడిపోతాం. అగ్నిలో పుట్టిన పురుగు ఎండ వేడికి చావదు.
ఎండకి అల్లాడదు. కారణం ఏంటంటే అది పుట్టిందే అగ్నిలో. ఈరోజు దేవుడు ప్రతి విశ్వాసం నుంచి, సంఘం నుంచి కోరుకునేది ఏంటంటే, భూమి మీద సిద్ధపడుతున్న భక్తులు, విశ్వాసులు నా పోలికలోకి రావాలి అని ఆయన ఆశ, ఆయన దగ్గర తీసుకెళ్లాలని. అందుకు ప్రతిగా ముందుగా యోహాను భక్తుడు వెళ్ళాడు, పరలోకాన్ని చూశాడు, పరలోకంలో ఏమేమి కనపడుతున్నాయో వివరంగా చెప్పాడు. 4 జీవులు ప్రాముఖ్యంగా ఆయన సింహాసనం మీద ఉన్నాయి. దేవుడు 4 జీవులు ఏకమై ఉన్నారు. అందులో మొదటి జీవి సింహము పోలిక, అది యేసయ్యలో ఉందని మత్తయి సువార్త యూదా గోత్రపు సింహంగా పోల్చాడని మనం తెలుసుకున్నాం. రెండవ పోలిక దూడ, ఎద్దు వంటి పోలిక, అది యేసయ్యలో ఉందని, ఆయన ఎద్దు వలె నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడుటకు, శ్రమ పడడానికి భూమి మీదకి వచ్చాడని, విశ్వాసులుగా మనం కూడా శ్రమను కోరుకొని శ్రమ పడాలని దేవుడు మనతో మాట్లాడారు. ఇంకా మీలో ఎవరైనా శ్రమ పడే మనసు లేకపోతే ఆ వాక్యాన్ని బట్టి శ్రమ పడడానికి మీరు కోరుకుందురుగాక. 3వ మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 4:7 బేస్ పెట్టో తగ్గి మాకు చల్లగా. మొదటి నుంచి చదువు. మొదటి జీవి బిడ్డు పెట్టు. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖమును పోలిన జీవి. చాలండి, నా వైపు చూడండి. నేను కొన్ని రెఫరెన్సులు దేవుని వాక్యంలో నుంచి మీకు చూపిస్తా, మీరు జాగ్రత్తగా వినండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగో మీరు ఖాళీగా ఉంటారు కాబట్టి ఒకసారి చెప్పిన వాక్యం అలాగ ఉన్నదో లేదో మాసిదోనియా సంఘం లాగా పరీక్షించుకోండి, చూడండి, వాక్యానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాక్యం లేకుండా బయటికి మనకు అవసరం లేదు, వాక్యమే ముఖ్యం. మూడవ జీవి మనుషుని ముఖమును పోలిన ముఖము. దేవుడి వేరు, మనిషి వేరు. మనిషి తత్వము, మనిషి స్వభావం, మనిషి పోలిక వేరు. దేవుడి తత్వము, దేవుని స్వభావం, దేవుని పోలిక వేరు. మరి దేవుడు మానవ పోలికను ఎందుకు కలిగి ఉన్నాడు అని అంటే, ప్రారంభంలో మనకు ఒక మాట తగులుతుంది. దేవుడు తన స్వరూపమందు మానవులను సృజించను అన్న మాట ఉంటుంది. సృజించిన మనిషి దేవుడి పోలికలో ఉన్నాడా? లేడు. ఒక రోజున తినొద్దన్న పండు తిన్నాడు. బేసిక్ షార్ప్ అది వస్తుంది, హమ్మింగ్ వస్తున్నాడు. తినొద్దన్న పండు తిన్నాడు, దేవుని పోలిక పోగొట్టుకున్నాడు, దేవుని స్వరూపం పోగొట్టుకున్నాడు, పాపిగా మారాడు. ఇప్పుడు దైవత్వం మనిషిలో లేదు. మనిషికి దేవుడికి సంబంధం తెగిపోయింది. దేవుడితో కనెక్ట్ అయ్యి ఉంటే ఆదాము ఏదైనా వనములో ఉన్నట్టుగా దేవుడి పోలిక, దేవుడి స్వరూపము, దేవుడి స్వరము, దేవుని మహిమ, దేవుని దైవత్వము, దేవుని అధికారం అలాగే ఉండేది. కానీ పాపం చేసి దేవుని మహిమను, దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. కానీ పరలోకంలో ఇంకా ఆ మానవ పోలికను కలిగినటువంటి రూపం ఒక జీవిలో ఎందుకు కనబడుతుంది? అది దేవుడి రూపంగా ఎందుకు మారిందంటే, మనిషి అంటే అర్థం ఏంటంటే, మానవ పోలిక అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడో దాని ప్రతిబింబమే మనుష్య రూపం. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపం. స్వరూపము అంటే అర్థం ఏంటంటే, నాకు కలిగిన రూపం ఇంకొక చోట కనబడుతుంది అనుకో, నా స్వరూపం అంటారు. దేవుడు ప్రేమ, ఆ ప్రేమకు ఒక రూపం ఇస్తే ఆ రూపం పేరే మానవుని రూపము. హల్లెలూయా. దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. ఆ ప్రేమకు మరో రూపమే మనిషి. అంటే దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు మనిషి అయ్యాడు. దేవుడు మానవుడయ్యాడు. దేవుడు మానవుని రూపంలోకి వచ్చాడు, మనిషి పోలికలోకి వచ్చాడు. దేవుడు ప్రేమను కనబరిచేటట్టు చేశాడు. దేవుడి అంతరంగంలో, దేవుడి గుండెలో చాలా ప్రేమ ఉందండి. లెక్కలేనంత ప్రేమ, కొలత లేనంత ప్రేమ, ఎత్తు, లోతు, వెడల్పు, లావు, పట్టజాలనంత ప్రేమ దేవుళ్ళో ఉంది. ఆ ప్రేమని ఎలా ఉపయోగించాలి? నీ దగ్గర కోట్ల డబ్బు ఉంది, దాన్ని ఎలా వాడాలి?
నేను మీకు ఒక ఏటీఎం కార్డు ఇచ్చాను అనుకో, అమ్మ ఇదిగో ఏటీఎం కార్డు తీసుకుని నీకు ఏం కావాలి తీసుకోపోను అనుకో, మాత్రంగా పాస్టర్ గారు వందనాలు పాస్టర్ గారు కార్డు తీసుకుని ఇంటికి పోయావు అనుకో, బ్యాంక్ దగ్గరికి వెళ్తావు, పెడతావు, ఏమడిగిద్ది? పిన్ అడిగిద్ది. అది నీకు తెలియాలి కదా. అప్పుడు నీకు ఆ పిన్ తెలియదు, ఏం చేస్తావు? ఏమైనా చేయగలవా? పిన్ను తెలియకుండా ఆ కార్డు ఏమైనా చేయగలవా? దేవుడి ప్రేమ విస్తారంగా ఉంది. దాన్ని ఎలా ఉపయోగించాలి? దేని కొరకు ఉపయోగించాలంటే దానికి ప్రతిరూపంగా దేవుడు మనిషిని చేశాడు. అంటే ఆయన ప్రేమ మొత్తాన్ని మనిషిలో పెట్టేశాడు. ఆమేన్. ఇప్పుడు ప్రేమే మనిషే ప్రేమ. ఏంటయ్యా మానవ పోలిక అంటే దేవుని ప్రేమ. ఇప్పుడు భూమి మీద ఉన్న తన సంఘం, తన ప్రజలు, తన వారు ప్రేమ స్వరూపులుగా మారాలి. ఎవరైతే ఆ స్వరూపంలోకి మారుతారో, ప్రేమ కలిగి బ్రతుకుతారో, ప్రేమని ప్రకటిస్తారో, ప్రేమ స్వభావాన్ని అవతల వారికి చూపిస్తారో, అలాంటి వారు సింహాసనం దగ్గరికి వస్తారు. సింహాసనం మీద కూర్చుంటారు యేసునామంలో. దేవుడితో పాటు ఏకమవుతారు. మరి ఇప్పుడు మనం అందరం ఆయన పోలికే కదా పాస్టర్ గారు, మనం దేవుని ప్రేమే కదా, మనం కూడా మనుషులమే కదా అంటే, మనిషి ఆ ప్రేమలో నుంచి ఎప్పుడైతే తప్పిపోయాడో ఆ స్వభావాన్ని, ఆ పోలికను పోగొట్టుకున్నాడు. జాగ్రత్తగానండి. మనిషి ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశాడో, అతడు ఆ స్వభావాన్ని కోల్పోయాడు. ఇప్పుడు మనిషి స్వభావం లేదు మనకి, మనుషుల పోలిక లేదు మనకి. మరి ఏ పోలికలో ఉన్నాం? మీ తాత పోలికలో, మీ జేజనాని పోలికలో, మీ మేనత్త పోలికలో, మీ వాళ్ళ పోలికలో ఉన్నాం. వాళ్ళు ఎవరయ్యా అంటే కీర్తనల పుస్తకం 73వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ బాగా పెడతాముడు, నీకు వందనాలు పెడతా. ఆ బాక్స్ నీకెళ్ళి తిప్పుకొని స్పష్టంగా వస్తుందో చూసుకో. మైక్ తీసుకోన్నా, లైవ్ వెళ్తుంది కదా. హమ్మింగ్ తగ్గించు, బేస్ తగ్గించు, లైట్గా ఎక్కువ తగ్గించు. దేవునికి స్తోత్రం. హమ్మింగ్ వస్తుంది. ఒకసారి ఈ స్పీకర్ లాభం, మొత్తం అవి పెట్టి చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. మీకు స్పష్టంగా వినపడుతుందా? వాటిని గదిలే మాకు. ఇంకా దీని సంగతి చూడు. దేవునికి స్తోత్రం. ఈ పెట్టు. అయ్యా అవి కూడా వస్తున్నాయా? దేవునికి స్తోత్రం. వీటికి మాత్రమే కొంచెం బేస్ పెట్టు. అటు పెట్టం కుదరదా? సరే మొత్తం బేస్ పెట్టు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం పెట్టు. ఇప్పుడు కొద్ది షార్ప్ తగ్గించు. దేవునికి స్తోత్రం. మీటు తగ్గించు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. కొంచెం డిలే వాల్యూమ్ బటన్ మాత్రమే కదిలించాలి. మిగతా కదిలేదు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా అందరూ హల్లెలూయా చెప్పండి.
దేవునికి మహిమ కలుగును గాక. నిన్న ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. సీరియస్గా చదువుతుంది, మీరు ఎటు చేశారు అటు చేశారు, అన్యాయం చేస్తారు, మమ్మల్ని ఎటు చేస్తున్నాయి, ఢిల్లీకి పోతే అదే చదువుతున్నాయి. ఈ మధ్యలో సార్ ఢిల్లీ పోయి ఏం చేస్తారు సార్ అన్నాడు. అప్పుడు నువ్వు ఆ ఫ్లో బాద్ది ఉద్యమంగా మాట్లాడుతున్నా మధ్యలో తర్వాత అడుగుతూ ఆగు అన్నాడు. పాపం ఆయన ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చాడో మాట్లాడడానికి. ఆ ఫ్లో పాద్ది. దేవుడు ఒక లైన్ ఇస్తాడు. ఆ లైన్ ప్రత్యక్షత సంఘానికి వెళ్తున్నప్పుడు ఈ డిస్టర్బెన్స్లు ఏం చేస్తాయి అంటే ఆ ఫ్లో పోతుంది. ఆ ప్రత్యక్షత మరలా రాదు, ఆ లైన్లోకి రాదు, అంత ఉద్యమం రాదు. కట్ అయిందంటే తేడా పడుతుంది. సాతాను తంత్రాలన్నీ లయమైపోను గాక వేస్తున్నాను. సరే, మొత్తానికి ఆటంకాల కారణం ఏదైనా దేవుడు మనకు మంచి సిస్టమ్ కూడా దయచేయను గాక. మంచి సిస్టమే ఉంది కానీ ఆపరేషన్ తేడా పడుతుంది. దేవుడు ఆ పిల్లల కృప కలుగును గాక. ఎక్కడున్నాం? 73వ కీర్తన 22వ వచనం. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. చాలు. మనిషి ఎలా మారిపోతున్నాడంటే తెలివి లేని పశుప్రాయుడు. పశువు అంటే మనిషా జంతువా? జంతువే. అంటే ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తి నాకు ఆ దేవుని పోలిక, దైవత్వం, మానవత్వం అనేది కోల్పోయాను, నేను పశుప్రాయుడనయ్యాను అని చెబుతున్నాడు. అంటే దేవుడు తెలుసు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తే, కానీ నేను మనిషిలాగా లేను అంటున్నాడు. ఈ మాట ఒక్క దావీదు కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మనిషికి పోల్చదగింది. ప్రతి మనిషికి పోల్చదగింది. మీరు ఆదికాండం 49వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అక్కడ 12 గోత్రాల గురించి, ఒక్కొక్క మనిషి గురించి, రూబేను, సిమ్యోను, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఇస్సాకారు, ఇలాగ 12 గోత్రాల గురించి 12 పేర్లు చెప్తాడు. సింహంలాగా ఉన్నావని, నక్కలాగా ఉన్నావని, సర్పంలాగా ఉన్నావని, గాడిదలాగా ఉన్నావని, తోడేలాగా ఉన్నావని, ఇలా 12 మందికి 12 జంతువుల పేర్లు చెప్తాడు. యేసు ప్రభు కూడా హేరోదుకు చెప్పండి అని డైరెక్ట్గా వ్యక్తిని పేరు మాట్లాడకుండా ఆ నక్కతో ఇలాగ చెప్పండి. మనిషే కదా, మరి నక్క అన్నాడు ఎందుకు? యోహాను యోర్దాను నది దగ్గర బాప్తిస్మాలు ఇస్తూ అంటాడు, సర్ప సంతానమా. వాళ్ళు ఏమైనా పాములకు పుట్టారంటయా? అబ్రాం పిల్లలు కాదా? లేదు, సర్ప సంతానం. ఇలాగ ఒకడు కుక్క అని, నక్క అని, అడవి జంతువుల్లో ఉన్న స్వభావాలన్నీ మానవుడికి పోల్చి చెప్పాడు. అంటే దేవుని వాక్యం చెప్పగానే చెప్పే మాట ఏంటంటే, మనిషి ఎప్పుడైతే దేవుణ్ణి వదిలేశాడో, దేవుడికి దూరం అయ్యాడో, పశువు లాంటి స్వభావం మానవుల్లోకి వచ్చేసింది. అందుకే ఈరోజు చూడండి, మృగాల్లాగా ప్రవర్తిస్తున్నాడు. ఇంకొక మనిషిని చంపడం మనిషి అయితే అలా చేయడు. ఇంకొక మనిషిని చెరచడం మనిషి అయితే అలా చేయడు. చిన్న పెద్ద, తల్లి పిన్ని, అక్క చెల్లి, ఆ భేదం ఎందుకు మానవుల్లో కోల్పోతున్నాడు? పశుప్రాయుడు ఎందుకు అవుతున్నాడంటే దేవుడితో కనెక్షన్ లేక, దేవుని స్వరూపం లేక, దేవుని స్వభావం లేక మనిషి పశుప్రాయుడయ్యాడు, పశువైపోయాడు మనిషి. ఒకవేళ మనిషిలాగే ఉంటే ఆ మనిషిలో ఉండవలసిన అత్యంత ఉన్నతమైన క్వాలిటీ ఏంటయ్యా అంటే ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ అనే స్వభావం ఉంటుంది. నేను మనిషిని అని ఎవరైనా చెప్పుకుంటే ఆ వ్యక్తిలో ప్రేమ సమృద్ధిగా నివాసం ఉంటుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల పుస్తకం 11వ అధ్యాయం 25వ వచనంలో మీరు చూస్తే, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో మీరు చూస్తే, చాలండి. తన మూర్ఖత్వాన్ని బట్టి ప్రవర్తించే ప్రతివాడు కక్కిన దానిని కోరుకొని వెనక్కి తిరిగే కుక్కలాంటి వాడు అని. ఇలా ఒక్కొక్క స్వభావం ఒక్కొక్క జంతువుతో పోల్చబడింది.
అంటే మానవుడికి ఇచ్చిన ఆ స్వభావం పోయింది, మానవుడికి ఇచ్చిన ఆ పోలిక పోయింది, మానవుడికి దేవుడిచ్చిన ఆ ప్రేమ అసలు మనిషిలో లేనే లేదు. అందుకే ఈరోజు కుటుంబాల మధ్యలో విద్వేషాలు, అసూయలు, కలవరాలు, కలతలు, మత్సరాలు, కోపాలు, కుయుక్తులు కుటుంబాల మధ్యలో ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటంటే ప్రేమ లేదు. ప్రేమ లేదు. ఒకవేళ ప్రేమ నాలో ఉంది, నేను నా బిడ్డల్ని ప్రేమిస్తున్నాను, నా భర్తను ప్రేమిస్తున్నాను, నా భార్యను ప్రేమిస్తున్నానని మీలో ఎవరైనా అనుకుంటే ఆ ప్రేమ పట్టు వస్త్రాలు పెట్టినప్పుడు, పరమాన్నం వండి పెట్టినప్పుడు, లేకపోతే నీ ఇష్టానికి నీ హృదయానికి కోరినది ఏదైనా చేసినప్పుడు, నీ కన్నులకు ఇంపైనది నీ హృదయానికి గోచరమైంది నీ దగ్గరికి వచ్చినప్పుడే ఆ ప్రేమను చూపిస్తా. అబ్బా మా నాన్న కాబట్టి చేశాడు, మా అమ్మ కాబట్టి చేసింది, మా మామ కాబట్టి చేశాడని ఏదో క్రియలు జరిగినప్పుడే నీ ప్రేమ కనబడుతుంది. కానీ శాశ్వత కాలం ఆ ప్రేమ నీలో ఉండలేదు. కారణం ఏంటంటే ఈ భూమి మీద మనిషి ఆ దేవుని స్వభావాన్ని, దేవుని దైవత్వాన్ని కోల్పోయాడు కనుక ప్రేమను కూడా కోల్పోయాడు. అదే దేవుడిచ్చిన ప్రేమ నీలో ఉంటే, దేవుడు సృష్టించినప్పుడు, దేవుడు నాసికారంధ్రాలు ఊపిరి ఊదినప్పుడు దేవుడు కోరుకున్న ఆ స్వరూపము, ఆ దైవత్వం నీలోకి రావాలి. అది ఉంటే నీలో ఉన్న ప్రేమ ఎలా ఉంటుందంటే, ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుని ప్రేమ మనిషిలో ఎలాగుంటుందో అక్కడ దైవజనుడితో దేవుడు చెప్తున్న మాట అది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, చాలా కాలం తర్వాత దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలా నేను, చాలండి, చాలా రోజుల తర్వాత ప్రార్థించి ఇజ్రాయేలు క్షేమం కొరకు దేవుణ్ణి అడిగి ఇర్మియా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇలాగ మాట్లాడుతున్నాడు, ఇర్మియా శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. చప్పలు కొడుతూ దేవునికి మహిమ చెప్దామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? ఒకసారి గట్టిగా అందరూ చేతులు ఎత్తి చెప్పండి. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? శాశ్వతమైనది ప్రేమ. శాశ్వతమైనది ప్రేమ. డబ్బులు ఉన్నప్పుడు ఉండేది కాదు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉండేది కాదు, అందం ఉన్నప్పుడు ఉండేది కాదు, ముఖం మాడిపోయినప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు, తెల్లంటికలు వచ్చినప్పుడు పోయే ప్రేమ కాదు, కాలు ఇరిగిపోతే ప్రేమ బాదు, అవయవ లోపం వస్తే ప్రేమ తగ్గదు. ఒక వ్యక్తిని దేవుడు ప్రేమిస్తే అతను ఏ స్థితిలో ఉన్నా, దేవునికి దగ్గరున్నా, దేవునికి దూరమైన, దేవునికి కనుచూపు మేరలో ఆ వ్యక్తి దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయినా దేవుడు మరలా అతన్ని ప్రేమిస్తాడంట. అది శాశ్వతమైన ప్రేమ. నిజంగా ఆయన ప్రేమ శాశ్వతమైనది కాబట్టే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఆమేన్. ఒకవేళ ఆయన ప్రేమ నువ్వు బాగున్నప్పుడు నిన్ను ప్రేమించి నువ్వు దూరమైన తర్వాత అనుకుంటే, అసహ్యించుకుంటే ఈరోజు మనకి రక్షణ కలిగేది కాదు. ఆ ప్రేమ ఏ మనిషికైతే ఉంటుందో అతడు దేవుని పోలిక, అతడు సింహాసనం దగ్గర మానవుని పోలిన స్వరూపం కలిగిన జీవిగా మారతాడు, సంఘంగా మారతాడు, సంపూర్ణమైన సంఘంగా మారిపోతాడు ఆ మనిషి. ఎప్పుడో ఆ శాశ్వతమైన ప్రేమను ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తే సంఘం, ఆ వ్యక్తే విశ్వాసి, ఆ వ్యక్తే దేవుడు కోరిన పెండ్లి కుమార్తె సంఘం. ఆ శాశ్వతమైన ప్రేమ లేకుండా నచ్చినప్పుడు ప్రేమించి నచ్చనప్పుడు అసహించుకునే తత్వం ఏ విశ్వాసంలో ఉంటుందో అతడు పరలోకానికి పనికి రాడు. ఇది సత్యం. కనుక ఆ శాశ్వతమైన ప్రేమ మనలో ఉండాలంట. అందుకే దేవుడు సంఘాలను హెచ్చరించేటప్పుడు ఎఫెసీ సంఘంతో ఒక మాట అంటాడు. ఆ మాట ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 3వ వచనంలోనే చెప్తాడు. చూడండి, నీవు మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసింది. ఏంటయ్యా సంఘం చేసిన తప్పు? ఏంటి ఆ సంఘానికి ఉన్న పొరపాటు అంటే ప్రేమ లేదు. అన్నీ ఉన్నాయి, ప్రేమే లేదు. ఈ రోజున మీరు భూతద్దం వేసి వెతికితే ప్రేమ భూమి మీద కరువైపోయింది. ఒకవేళ ప్రేమ ఉన్నా అది స్వార్థపూరితమైన ప్రేమ, అది ఆశించే ప్రేమ, కోరుకునే ప్రేమ, లాభాన్ని తెచ్చిపెట్టి సమకూర్చుకునే ప్రేమ,
డంబమైన ప్రేమ, అది నిజమైన ప్రేమ కాదు, మోసపుచ్చే ప్రేమ. లోకంలో కనపడట్లేదా? టీవీ నైన్ రోజు ఒకటి వేస్తాడు, మోసపోయిన ప్రేమ. పేపర్లో రోజు ఒకటి కనపడుతుంది, మోసపోయిన ప్రేమ. ఇక నాగార్జున సాగర్లో అయితే మోసపోయిన ప్రేమ జంటలు ఎన్ని కనబడతాయో. నిజమైన ప్రేమలు కాదవి. పిల్లల చేతిలో మోసపోయిన తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల చేతిలో మోసపోయిన పిల్లల ప్రేమ, భార్య చేతిలో మోసపోయిన భర్త ప్రేమ, భర్త చేతిలో మోసపోయిన భార్య ప్రేమ. ఇవన్నీ మన కళ్ళకు కనబడతాయి. కారణం ఏంటంటే నిజమైన ప్రేమ లేదు. అందుకే సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ప్రేమించి ఏ ప్రేమ చేత నీ శ్వాసలో, నీ నాసిక రంధ్రాలలో ప్రేమను ఊదానో, ప్రేమతో నిన్ను నిర్మించానో, ఏ ప్రేమతో నేను నిన్ను తయారు చేసుకున్నానో, ఆ మొదటి ప్రేమ నీలో కావాలి నాకు. నేను నిన్ను పుట్టించినప్పుడు, నిన్ను తయారు చేసినప్పుడు, నిన్ను ఎందుకు తయారు చేసుకున్నానో, ఎక్కడికి సిద్ధపరచుకుంటున్నానో ఆ ప్రేమ. సంగమా, దేవుడు మన నుంచి కోరుకునేది ఆ మొదటి ప్రేమ. ఆ ప్రేమ నాకు కావాలి. ఎలా ఉంటుంది ప్రభు ఆ ప్రేమ? ఎలా కనబడుతుంది? ఎలా కనబరచాలి ఆ ప్రేమని? బాగానే ఉన్నాం కదా, ఇంటికి వచ్చిన వాళ్ళు కాఫీ ఇస్తున్నాం, కూర్చోబెడుతున్నాం, భోజనం పెడుతున్నాం, ఇంకా కలిగింది ఏదో సాయం చేస్తున్నాం. ఎవడైనా అడుక్కున్నాడో పడితే రూపాయి 2 రూపాయలు మనకు కలిగింది ఏదో ఇస్తున్నాం. ప్రేమగానే ఉంటున్నాం కదా. ఇంకెలా ఉంటుంది ఆ ప్రేమ? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘాన్ని పోల్చి ఒక మాట చెప్తాడు. ఫిలిప్పీ సంఘమా, సువార్తను నేను బోధించను ఆరంభించినప్పుడు, నేను సువార్తను ప్రారంభించినప్పుడు, మాసిదోనియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు, మీరు ఇచ్చే విషయంలోనైనా, పుచ్చుకునే విషయంలోనైనా చాలండి. ఫిలిప్పీ సంఘానికి ఈరోజు ఒకవేళ హెర్మోను మందిరానికే దైవజనుడు ఒక లేఖ రాస్తే ఈ మాటే చెప్తున్నాడేమో. ప్రారంభంలో ఉన్నప్పుడు ఈ సేవ మీరు ఎలా ప్రయాసపడ్డారో, ఎంత ఖర్చు పెట్టారో, ఎంత చేశారో, ఎంత ఇచ్చారో, అది మీ ప్రేమను నాకు కనబరిచేటట్లు చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘక్షేమం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, సభల కొరకు, మందిర నిర్మాణాల కొరకు, ఇంకా కొంతమందికి ఆర్థికంగా సహాయం చేయడం కొరకు సంఘం ఎంత చేశారో అది దేవుడు మీకు అనుగ్రహించిన ప్రేమ. దేవుని ప్రేమను బట్టే మీరు దాతృత్వం కలిగి చేయగలిగారు. ఇది ప్రేమ. ఇది ఒకవైపు ప్రేమ అయితే రెండో వైపు ప్రేమ ఎలా ఉంటుందంటే, నశించిపోతున్న ఆత్మల కొరకు దైవజనుడు పరిగెడుతున్నప్పుడు, అయ్యో మా దైవజనుడు ఇంత దూరం ప్రయాణం చేస్తున్నాడే, రాత్రి అనక పగలనక వాహనాలు తిరుగుతూ ఉన్నాడే, అక్కడ ఏం పెడుతున్నారో, ఏం తింటున్నారో, ఎట చేస్తున్నాడో, వెళ్ళిన స్థలంలో ఏ అక్కరతో దేవుని మందిరానికి వస్తారో. ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్న మీలో, మీ శరీరాల్లో కొన్ని రకాల బలహీనతలు ఉంటాయి, మీ కుటుంబాల్లో కొన్ని రకాల ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యలు, మనస్పర్ధలు ఉంటాయి. కానీ వాటన్నిటిలో నలిగిపోతూ నువ్వు దేవుని మందిరానికి వస్తావు. దేవుడు నీతో మాట్లాడితే ఆదరణ పొంది, ధైర్యం పొందుకొని దేవునికి స్తుతి చెప్పి ఇక్కడ నుంచి సంతోషంగా వెళ్ళాలి. ఇలాంటి వారు ఏ మందిరంలోకి వెళ్ళినా ఉంటారు, ఏ సభలోకి వెళ్ళినా ఉంటారు. అలాంటి వారితో దైవజనుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి ఉంటావో సమాజం పట్ల, సంఘం పట్ల, నువ్వేం చేస్తావు తెలుసా? దైవజనుడి క్షేమం కొరకు, దైవజనుడి వాక్య అభిషేకం కొరకు చేతులెత్తి ప్రార్థిస్తావు. హల్లెలూయా. అయ్యో దైవజనుడి ప్రాంతానికి వెళ్ళాడు, ఆ ప్రాంతంలో నీ ప్రేమ ప్రజలు తెలుసుకోవాలయ్యా, దేవుని ప్రేమ ఆ ప్రాంత ప్రజలకు అర్థం అవ్వాలయ్యా. నువ్వు ప్రార్థన చేస్తావు. ఒక దైవజనుడు ఇలా సాక్ష్యం చెప్పడం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒకరోజు పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తామంటే దేవుడికి ఆ పరిచర్య ద్వారాలు తెరిచి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. విస్తారమైన సేవ జరుగుతుంది, కోటాలు జరుగుతున్నాయి. అబ్బో, ఉపవాస కోటాలు, సువార్త కోటాలు, సభలు, పెద్ద పెద్ద సభలు, భయంకరమైన సేవ, పరిగెడుతున్నాడు. అసలు మామూలుగా లేదు. ఆ దైవజనుడి ఖ్యాతి, ఘనత అలాగూ పెరిగిపోతూ ఉంది. దేవుడు బాగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కొద్ది రోజులకే పాస్టమ్ గారు చచ్చిపోయారంట. పాస్టమ్ గారు చచ్చిపోతే ఆ పాస్టమ్ గారిని తీసుకెళ్ళి సమాధి చేశారు. పాస్టమ్ గారి సమాధి చేసిన తర్వాత ఇక ఆయన సేవ కుంటుపట్ట మొదలుపడింది. ఎందుకు కుంటుపడిందో ఏమో అని ఆ బాధలో బాగా బాధపడి ఏడ్చుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడంట.
నువ్వు లేకపోతే నేను సేవ చేయలేకపోతున్నాను, నువ్వు లేకపోతే నా వల్ల కావట్లేదు అని ఏడుస్తూ ఉంటే ఎవరో ఒక పెద్ద కత్తితో గుండెలో పొడిచినట్టు అనిపించిందంట ఆయన. ఎవరో పొడిచారేమో అని సమాధి మీద పడిపోయాడంట. రాత్రి అయింది, ఇంటికి రాల, వర్షం పడుతుంది, ఇంటికి రాల పాస్టర్ గారు. ఈలోపు ఆ సంఘంలో ఉన్న కొంతమంది పాస్టర్ గారిని వెతుక్కుంటూ ఒకవేళ ఈ బాధలో పాస్టర్ గారు సమాధి దగ్గర పోయాడేమని పోయి చూస్తే సమాధి మీద పడుకో ఉన్నాడని. లేపి చూస్తే ఉలుకు లేదు, పలుకు లేదు. ఒరే పాస్టర్ గారు కూడా చచ్చిపోయాడు అని చెప్పి పాస్టర్ గారిని తీసుకొచ్చి మందిరంలో పడుకోబెట్టారు. విశ్వాసులంతా ఏడుతున్నారు, బాధపడుతున్నారు. ఇక పొద్దున్నే తెల్లవారి సమాధి కార్యక్రమాన్ని సిద్ధపరుస్తున్నారు. పెట్టి తీసుకొచ్చారు, పెట్టారు, మొత్తం రెడీ చేశారు. ఇంకా స్నానం చేయించి పెట్టెలో పెట్టేసి సమాధికి తీసుకెళ్దామని రెడీ అవుతున్నారు. ఈలోపు సమాధి మీద పడిపోయిన ఈ పాస్టర్ గారిని దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను పరలోకాన్ని తీసుకెళ్ళారండి. ఆగండి ఆగండి ఆగండి, మీరు ఎందుకు సపర్లు కొట్టారు నాకు అర్థం కాల. సరే, పాస్టర్ గారు పరలోకం పోయాడు, ఆనందం కొట్టుంటారు, మంచిదే. పరలోకం పోగానే సుందరమైన సువర్ణ వీధుల్లో తిరుగుతూ బంగారపు కట్టడాలు, అద్భుతమైన నిలయాలంటవి. ఆ పాస్టర్ గారు భలే ఆనందపడుతున్నాడు. ఎంత మంచి పట్టణంలోకి వచ్చాము, మా ఆవిడ కూడా ఎక్కడే ఉంటుంది కదా, దోతలు అడుగుతాం, అమ్మాయి దోతలు అడుగుతున్నాడు, అబ్బాయి ఇదిగో మా ఆవిడ కూడా పరలోకం వచ్చి ఉంటుంది, ఏది చూపించండి అంటే ఆవిడ పిలిస్తే నువ్వు ఎడదాకా తీసుకొచ్చావు మిమ్మల్ని అన్నాడంట. మీకు అర్థం కాలా? నువ్వు ఆశపడితే రాలా, మీ ఆవిడే చెప్పింది మా ఆయన ఒకసారి తీసుకురాని చూడాలనింది, అందుకే ఆ ఆశ కోసం నేను పట్టుకొచ్చామన్నారంట. మొత్తానికి చూశాడు, పలకరించుకున్నారు ప్రేమగా ఆప్యాయంగా. ఎలా ఉందండి పరిచర్య అంటే, నువ్వు లేకపోయేసరికి పరిచర్య అంత కుంటుపడింది, బాధపడతా ఉన్నాడంట. ఏం ఇబ్బంది లేదు, దేవుడు నేను ఆశీర్వదిస్తాను, పరిచర్య చేస్తామంటే మళ్ళీ పరిచర్య చేసేదేంటి, నేను చచ్చిపోయి పరలోకం వచ్చా కదా అంటే, లేదు లేదు నేను నిన్ను చూడాలని పిలిపించుకున్నాను అన్నదంట. సరే చూశాడు, పలకరించాడు. ఇక దేవదూతలు తీసుకుని వెళ్తూ ఉంటే అద్భుతమైన ఇళ్ళ మధ్యలో ఓ చిన్న గుడిసె, ఓ చిన్న ఇల్లు ఉందంట. ఆయన అనుకుంటున్నాడంట, ఇంత పెద్ద ఇంటూ ఆ ఇంత పెద్ద ఇల్లు ముందు ఇంత చిన్న ఇల్లా, పాపం ఎవడో ఈ దుర్మార్గుడు శుభ్రంగా సేవ చేసి ఉన్నాడు భూమి మీద, దేవుడి కొరకు ప్రయాసపడి ఉన్నాడు, కొంచెమే విత్తుంటాడు, అందుకే చిన్న ఇల్లు వచ్చిందని ఆ దేవదూతలు అడుగుతాడంట. ఇదిగో పరలోకంలో నా కోసం కట్టబడిన ఇల్లు ఏది అన్నాడంట. ఆ గుడిసె నీదే అన్నాడంట. ఆ గుడిసె నీదే అంటే, మరి ఆ పక్కనున్న ఆ పెద్ద ఇల్లు ఎవరిది అంటే, మీ చర్చికి వచ్చిద్దే ఒక ముసలావిడ, ఆవిడది ఆ భవనం అన్నాడంట. ఇదేందయ్యా, ఇంత పెద్ద సేవకుని నేను, ఇన్ని సువార్త సభలు పెట్టాను, ఇంత ప్రార్థన చేశాను, ఇంత సంఘాన్ని కట్టాను, నాది ఆ చిన్న ఇల్లు ఏంది, ఆ ముసలావిడికి అంత పెద్దది ఏంటంటే, ఆ దేవదూతలు చెప్తున్నారంట, పాస్టర్ గారు నువ్వు ఆ సభకి వెళ్ళడానికి ఏం ప్రార్థన, నువ్వు ఆ మందిరం కట్టడానికి ఏం ప్రార్థన, నువ్వు ఆ సేవ చేయడానికి ఏం ప్రార్థనే, ఏమే లోపలికి వెళ్ళి పలకరించి ఆమె కూడా ఉంది. తల్లి వందనాలమ్మా, నువ్వెప్పుడు వచ్చావమ్మా అంటే, అయ్యా పాస్టమ్మ గారు వెళ్ళిన 3వ రోజు నేను కూడా వచ్చానయ్యా. మరి నాకు కూడా తెలియదే, నేను వచ్చిన తర్వాత నుంచి నీ సేవ కుంటుపడింది అయ్యా, ఎందుకంటే నీ సేవ కోసం ప్రార్థన చేసింది నేను అయ్యా నిందంట. ఇప్పుడు కొట్టు చాపట్లో, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది పరోక్షమైన సేవ, ఇది పరోక్షమైన ప్రేమ. నువ్వు పరిగెత్తలేవు, నువ్వు మాట్లాడలేవు, నువ్వు పాడలేవు, నువ్వు చేయలేవు, నువ్వు ఇవ్వలేవు, నువ్వు చెప్పలేవు. నీ వలన కానప్పుడు నీ మోకాళ్ళు ఎద్దుల మోకాళ్ళగా అరిగిపోయేటట్లుగా సంఘం మీద ప్రేమ కలిగి నువ్వు మోకరించి చేతులెత్తి ప్రార్థన చెయ్యి. అది పరోక్షమైన ప్రేమ. ప్రత్యక్షమైన ప్రేమ ఏది? పాస్టర్ గారు సభలు పెడుతున్నారా, ఇదిగో ఇది తీసుకోండి. పాస్టర్ గారు ఆ ప్రాంతానికి వెళ్తున్నారా, ఇది తీసుకోండి. పాస్టర్ గారు బాక్సులు కొట్టున్నారా, సేవ చేస్తున్నారా, స్థలం కొంటున్నారా, మందిరం కడుతున్నారా, ఇదిగో నాకు కలిగింది ఇది, ఇది మీరు తీసుకోండి. ఇది ప్రేమ. ఆమేన్. ఇంకా చెప్పమంటారా, సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని కాపాడాడు కదా, దానికి ప్రతిగా కృతజ్ఞత ప్రేమ. పాస్టర్ గారు మా ఇంటి దగ్గర కోటం పెట్టండి. ఎందుకు? నేనేం పెడతాను మీరు తిని సంఘం అంతా నా గురించి చెప్పుకోవాలి, అందుకు కాదు. ఈరోజు పాస్టర్మ్మ గారు వాళ్ళ నాన్నగారు మంచి భోజనం సిద్ధపరిచారు మన కోసం, శ్రేష్టమైంది కొవ్వింది తీసుకొచ్చాడు. ఎందుకయ్యా ఇదంతా అంటే, ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, పలుమార్లు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు మార్గాల్లో వెళ్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్లు తప్పించుకున్నా. ఆ వర్క్ జరుగుతున్నప్పుడు భయంకరమైన కరెంట్ షాకు, ఇక నేను చచ్చిపోతానేమో అన్న దశలోకి వెళ్ళి కూడా దేవుడు నన్ను అద్భుతంగా తప్పించి కూర్చోబెట్టాడయ్యా. ఇంకా ఎన్నోసార్లు నా ప్రాణం పోయే పరిస్థితిలో కూడా దేవుడు నన్ను కాపాడి సంపూర్ణంగా ముగించడానికి సహాయం చేశాడు. అందుకు కృతజ్ఞతగా నేను ఏం చేసినా తక్కువే, ఈ ఒక్కరోజు చేయని అన్నాడు. కొట్టకూడదు చప్పట్లు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మనసు ప్రతి దినము, ప్రతి మాసము, ప్రతి సంవత్సరం
సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి రావాలి. ఎందుకు పాస్టర్ గారు ఈ మనసు అంటే, నశించిపోతున్న ఆత్మల పట్ల నీకున్న ప్రేమను వ్యక్తపరిచే సమయం అది. నువ్వు కూటమి పెడతావు, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తావు, వీధిలో వాళ్ళకి చెప్తావు, ఆ ప్రాంతం సువార్త వినబడుతుంది, యేసయ్య ప్రేమ వాళ్ళకి ప్రకటించబడుతుంది. అప్పుడు వాళ్ళు యేసయ్య పోలికలోకి వస్తారు. మానవుని పోలికలో నుంచి దేవుని పోలికలోకి వస్తారు. అసలు నీ ఇంట్లో ఆ కృతజ్ఞత స్వరమే వినబడలేదనుకో, నువ్వు ఏ రోజు దేవుని ప్రేమను ప్రకటించే ఆ తత్వం నీకు కానీ, నీ అంతరంగాని కానీ, నీ స్వభావాన్ని కానీ అసలు వినపడనే లేదనుకో, ఇక నువ్వు ఎందుకు ఈ భూమి మీద? ఆలోచన చేయండి. దేవుని ప్రేమకు ప్రతిబింబం నువ్వైతే, దేవుని ప్రేమ నీ పోలికైతే, నీ స్వరూపం అయితే, మానవుని పోలిన జీవి నీవే అయితే, నువ్వు దేవుని ప్రేమ కదా, మరి ఆ ప్రేమకు ప్రతిగా నువ్వేం చేశావు? ఎవరికైనా సాయం చేసావా? ఎవరికైనా సువార్త చెప్పావా? ఒక్క ఆత్మనైనా అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగిన అనుభవం నీ జీవితంలో ఉందా? లేకపోతే నువ్వు దేవుని ప్రేమ కాదు, నువ్వు దేవుని పోలిక కాదు, దేవుని స్వరూపం కాదు. సంఘక్షేమం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, సువార్త భారం కొరకు ఎంతవరకు ఎన్ని అడుగులు నువ్వు వేయగలవో అన్ని అడుగులు నిశ్చయముగా నువ్వు వేయుదువుగాక. ఆమేన్. అందుకే దేవుడు తేటగా చెప్తున్నాడు, నువ్వు నా దగ్గరికి రాబోతున్నావు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. సంఘమా, హెర్మోను సంఘమా, నువ్వు ఏ ప్రేమను మొదట కలిగి ఉన్నావో, ఏ దేవుణ్ణి నువ్వు మొదట పట్టుకున్నావో, ఎంత సాత్వికంగా, ఎంత ప్రేమగా, ఎంత భక్తిగా నువ్వు ఉండాలని తీర్మానం చేశావో, ఆ భక్తి ఏది? ఆ ప్రేమ ఏది? ఆ దైవత్వం ఏది? దేవుని ప్రశ్న ఇదే. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, పరలోకం వెళ్ళాలనుకుంటున్నావు కదా, నీకంటూ ఒక ఉన్నతమైన ఆ దేవుని రాజ్యంలో ఒక ఘనత పొందే స్థలము, గొప్ప మహిమ కావాలని ఆశపడుతున్నావు కదా, నరకాన్ని తప్పించుకోవాలి, శ్రమలు ఉండకూడదని బాగుండాలని కోరుకుంటున్నావు కదా, దానికి ప్రతిగా దేవుడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏందయ్యా అంటే, నీ ఇంట్లో నుంచి ఒక సువార్త గీతం వినబడునుగాక. అది అక్షరానుసారంగా కట్టబడిన ఇల్లు అయి ఉండాలి, ఆత్మానుసారమైన ఇల్లు అయి ఉండాలి. హల్లెలూయా. అందుకే మనం పాడే పాట ఏది? నీతిమంతుల పాడండి గట్టిగా. వినబడుచున్నది నీ కృపా నిత్యముండు. బిగ్గరగా రావాలి స్వరం, అందరూ పాడతారని అవకాశం ఇచ్చా. చప్పట్లు కొడతామా? సంఘంలో ఒక వ్యక్తి మిస్ అవుతే ఆ లోటు పాస్టర్ గారికి తెలియాలి. అది ప్రేమ. మీ ఇంట్లో కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు బలవంతం పెట్టి మాట్లాడిస్తాడు, మీరేమనుకోమాకండి. మీ ఇంట్లో మీ కోడలు ఉంది, ఆ అమ్మాయి పొద్దున్న లేవగానే అందరికంటే ముందు లేచి కాఫీ కలుపుకొని, అత్తయ్య మావయ్య ఇదిగో కాఫీ అని ఇచ్చి ఉదయాన్నే అది తాగిన ముసలోళ్ళకి లేకపోతే ఆ పెద్దోళ్ళకి కోడలు తొందర చచ్చిపోయింది అనుకో, మీద పడి ఏడ్చి చీమిడంతా ఆ శవానికి పూసి, ఇక నువ్వు పోతే నాకు కాఫీ ఎవరిస్తారే అమ్మా అయ్యా ఏడవాలి. అదే అత్తయ్య తీసుకెళ్ళి కాఫీ కోడలికి ఇచ్చింది అనుకో, ఆ కోడలు పోయిందనుకో, పాన్లే రేపు నుంచి 10 నిమిషాలు ఎక్కువసేపు పడుకోవచ్చు అనుకుంటుంది ముసలమ్మ. ప్రేమగా వండి పెట్టి అత్తయ్య ఇదిగో భోజనం చేశాను అని పిలిచి పెడితే ఆ ప్రేమకి అత్తమామలు కానీ, తల్లిదండ్రులు కానీ, భర్త కానీ, పిల్లలు కానీ నీ ప్రేమకి దాసోహం అవ్వాలి. ఇంట్లో నువ్వు ఉంటే భర్త పిల్లలు అడగక మునిపే, భార్య అడగక మునిపే వారికి ఏం చేస్తే ఎందుకంటే ప్రేమ ప్రారంభమయ్యేది భర్త దగ్గర నుంచి. కుటుంబంలో విశ్వాసానికి కర్త మన యేసయ్య, సంఘానికి శిరస్సు యేసయ్య, పెండ్లి కుమార్తె అయిన సంఘానికి భర్త ఎవరు? యేసయ్య. ఆయనలో నుంచి ప్రేమ సంఘంలోకి వచ్చినట్టుగా భర్తలో నుంచి ఇంట్లోకి ప్రేమ రావాలి. పిల్లలు అడగక మునిపే, భార్య అడగక మునిపే, తల్లిదండ్రులు కోరుకోక మునిపే వాళ్ళకి ఏం అవసరమో అవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఎంత వరకైనా కష్టపడాలి, ఎద్దులాగా దున్నాలి, ప్రయాసపడాలి ఈ భూమి మీద. అప్పుడు నువ్వు లేని లోటు ఆ కుటుంబానికి తెలియాలి. యాజ్ ద సేమ్
సంఘంలో నువ్వు ఒక పాత్రగా ఉంటే పొర్రపాటున సంఘంలో నువ్వు మిస్ అవుతే సంఘానికి సేవకుడికి నీ లోటు తెలియాలి. నాకు అనిపిస్తుంది కొంతమంది మన చర్చలు లేకపోతే స్వాతంత్రం అనిపిస్తుంది. ఎప్పుడు ఆటంకపరచడమే, ఎప్పుడు అడ్డం పడటమే. పరిశుద్ధాత్మ నడిపింపుకి ఆ నడకలో ఈ చక్రం ఎక్కడికి వెళ్ళిన, ఆత్మ ఎక్కడికి వెళ్ళినో ఈ 4 జీవులు ఏం చేశాయి? అక్కడికి వెళ్ళాయి, అటువైపు వెళ్ళాయి, ఆత్మ నడిపింపులో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు తూర్పుకి వెళ్ళామంటే ఇదిగో పడమరకే రా అనలా, ఉత్తరానికైతే బాగుంటుంది అనలా, దక్షిణానికైతే సూపర్గా ఉంటుంది అనలా, ఆత్మ నడిపింపులో ఉన్నాయి. అప్పుడు ఒక్క చక్రం మిస్ అయిన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు, బాధపడిపోతాడు. అలాగే సంఘంలో ఒక వ్యక్తి ఉంటే నువ్వు లేని లోటు కనపడలేస్తున్నామలో. అది నువ్వు డ్రమ్ము కొడతావో, కంజర కొడతావో, సౌండ్ సిస్టమ్ పెడతావో, మందిరం ముడుస్తావో, వంట చేస్తావో, పరిచర్య చేస్తావో, నశించిపోయే ఆత్మలు రక్షిస్తావో, భారం కలిగి ప్రార్థన చేస్తావో, నువ్వేం చేస్తావో. ఒకవేళ నిన్ను మనుషులు గుర్తించబోతే రేపొద్దున పరలోకంలో సమస్త లోకం నిన్ను గుర్తిస్తుంది ఆ రోజున. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నీ ప్రేమ సంఘానికి తెలియాలి, చెప్పాలి, మరుగై చచ్చిపోకూడదు. యేసునామములో నువ్వు పలకరించాలి. అమ్మాయి ఏ ఊరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, సమస్య ఏంది, బాప్తిసం తీసుకున్నావా అన్నా, మీదే ఊరు, ఎక్కడి నుంచి వస్తున్నా. సంఘంలో ప్రేమ కలిగిన వ్యక్తులు ఉండాలనేది ఎందుకే? నువ్వు ఎప్పుడైతే నీ ప్రేమను వాళ్ళకు చూపిస్తావో, ప్రకటిస్తావో, దేవుడు నీ అక్కర తీరుస్తాడు ఆ సమయంలో. సంఘానికి నీ అవసరత ఏంటో తెలుస్తుంది ఆ సమయంలో. కానీ నీ అనుభవాలు నీలో లేవనుకో మరుగైపోతాం, మర్చిపోతాం. అందుకే మనం ప్రేమ కలిగి చేయాలి యేసునామములో. చాలామందికి తెలియని ఒక మర్మం ఏంటంటే, ఒకవేళ నేను ముందు నిలబడితే మొత్తం నా నెత్తి మీద పడిద్దేమో, నా భుజాల మీద పడిద్దేమో, నేను బలహీనం అయిపోతానేమో, నేను ఓడిపోతానేమో, నేను తగ్గిపోతానేమో అనుకుంటారు. కానీ దేవుని వాక్యంలో రాయబడిన మాట, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట ఏముంటుందంటే, ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. ఈరోజు మీ దృష్టిలో ఏదైతే మీరు పొరపాటుగా ఎంచుకుంటున్నారో మీ మాటని బద్దలు చేసే, మీ ఆలోచనని తెగగొట్టే మాట అది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు, లేమికి వచ్చువారు కలరు. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగి ఉన్నవాడు ప్రకటిస్తాడు, పంచుతాడు. ఎందుకంటే వాడిలో దేవుని ప్రేమ ఉంది. ఈరోజు చూడండి, ఈ క్రిస్టమస్ వస్తుంది, లేదా జనవరి 31st నైట్ వస్తుంది. ఎక్కువ శాతం క్రైస్తవులే దుప్పట్లు, చీరలు, బట్టలు, పాత్రలు, సైకిళ్ళు, రిక్షాలు పంచుతానే ఉంటారు. కారణం ఏంటంటే దేవుని ప్రేమ వారిలో ఉంది. చాలామంది పంచితే ఏమవుతుందిరా, ఇస్తే ఏమవుతుందిరా అనుకుంటా ఉంటారు. దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే, ఉన్నదానికంటే, తగిన దానికంటే, ఇవ్వగలిగిన దానికంటే, చేయగలిగిన దానికంటే తక్కువ చేసి అమ్మయ్య మిగిలించుకున్నాలే అనుకొని దరిద్రులైన వాళ్ళు ఉన్నారంట. బా ఇది ఒక్కరు ఇస్తే నాకేముందబ్బా, అయినా సరే దేవుడు పని జరగాల చేద్దామని తగిన దానికంటే ఎక్కువ ఇచ్చి వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరంట. దేవునికి స్తోత్రం చెప్పగడిగా, హల్లెలూయా. ఈరోజు చాలామంది బిగబట్టుకుంటున్నారు, మీరు చేయగలిగినాయి, మీరు చేయగలిగినాయి, ఇవ్వగలిగినాయి బిగబట్టుకుంటున్నారు. అందుకే మీకు దరిద్రత. మన సంఘంలో ఒక ఆయన నాకు ఒక మాట చెప్పాడు, నేను ఆయన పేరు చెప్పను. ఆయన ఒకరోజు నాకు ఫోన్ చేశాడు, ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. జాగ్రత్తగా అన్న చాలా నష్టపోయాను అన్న అన్నాడు. ఏమైందన్న? ఒక లోన్ తీసుకున్న 2 లక్షలు వచ్చినాయి అన్నాడు. మంచిదే కదా అంటే దేవుడు ప్రేరేపిస్తున్నాడు, దశంభాగం తీయమని 20,000 పాస్టర్ గారికి ఎందుకు ఇవ్వాలని ఆపేశాను, దాపెట్టాను అన్నాడు. మరి ఏం జరిగిందన్న? ఆ 2 లక్షలు అయిపోయే వరకు హాస్పిటల్లోనే ఉన్నాడంట. 2 లక్షలు అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ చేశారంట రక్తవేజయ. ఆయన కూడా నవ్వుకుంటున్నాడు. అంటే నువ్వు దేవునికి ఇవ్వవలసిన దాన్ని బిగబట్టి నువ్వు లాభం పొందింది ఏం లేదు, అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చి నష్టపోయింది ఏం లేదు. వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్క పెడితే ఈ నుంచి చాలామంది ఉన్నారు లిస్టులో. ఎందుకంటే నాకు ఇంకొక కుటుంబం మన చర్చిలోనే, బయట వాళ్ళ సంగతి వదిలేండి, చాలా ఉన్నాయి చెప్పాలంటే మన చర్చిలోనే. ఒక ఆయన ఉన్నాడు, 1 సంవత్సరం బాగా పండింది అన్న పంట, ఇదిగో మీటింగ్స్ కన్నా అని 10,000 ఇచ్చాడు. దేవుడి స్తోత్రం, నేను దీవించును గాక. 2వ సంవత్సరం 50,000 తీసుకొచ్చాడు. ఏందన్నా ఇంత డబ్బులు అంటే, దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడన్నా అన్నాడు. ఎందుకు ఇస్తున్నామంటే, వచ్చే సంవత్సరం ఇంకా ఆశీర్వదిస్తాడు, నేను ఇంకా ఇస్తా దేవుడికి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా.
తగిన దానికంటే తక్కువ ఇచ్చి వీళ్ళు మిగిలిచ్చింది లేదు, దేవుని కొరకు ఎక్కువ పెట్టి పోగొట్టుకుందే లేదు. చాలామంది ఈ రోజున వెదజల్లుతూ ఆశీర్వదించబట్టం నేను చూస్తున్నా కన్నులారా. మన చర్చిలోనే కోల్గేట్ కంపెనీ ఓనర్ గురించి ఎన్నోసార్లు చెప్పింటా మీకు. అందరూ దశమ భాగమే దేవుడికి ఇస్తారు. ఆయన 90% దేవుడికి ఇచ్చే దశమ భాగం ఆయన ఉంచుకుంటాడు, 10% ఆయన ఉంచుకుంటాడు. వెదజల్లాడు, ఏమైనా తక్కువైందంటే ఇంకా వస్తానే ఉన్నాయంట. కాబట్టి నమ్మకంగా నీకు కలిగిన దాంట్లో నమ్మకంగా నువ్వు ఇవ్వటం మొదలు పెడితే ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో నువ్వు రుచి చూస్తావు. దేవుడికి దేవుని బిడ్డలకు ఖర్చు చేయటం మొదలు పెడితే ఆ ప్రేమలో ఉన్న లోతేందో, ఎడలపేందో, ఎత్తేందో నువ్వు టేస్ట్ చూస్తావు. బెగబట్టద్దు. ఈ రోజు నుంచి ప్రేమించే విషయంలో పిసినారితనం పోవును గాక. కుటుంబాన్ని కానీ, పిల్లల్ని కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ, నీ సహోదరులు కానీ, సేవకుల్ని కానీ, దేవుని సంఘాన్ని కానీ ప్రేమించే విషయంలో రాజీ పడదేస్తున్నామలో. ఆమేన్. ప్రేమ ఎలా ఉండాలి అంటే నిష్కలంకమైనదై ఉండాలంట ప్రేమ. ఆమేన్. నిష్కలంకము అంటే అర్థం ఏంటంటే కల్ముషము లేనిది. ప్రేమలో కల్ముషం ఉండకూడదు. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు, అమ్మాయికి ఒక చీర పెట్టాలి, నీకుందో లేదో పక్కన పెట్టు, ఆమెకుందో లేదో గమనించు. ఆమెకు లేదనుకో ఖచ్చితంగా నువ్వు పెట్టాలి, లేదు కాబట్టి పెట్టాలి. ఉందనుకో పెట్టాల్సిన అవసరం లే. నలుగురు 4 మాటలు అనుకుంటారు, పెట్టకపోతే ఎట్టా అని చీర కొట్టి, ఇది ఎందుకు ఇంకొంచెం తక్కువే, 500 లేదా, ఎంత కూడా ఎక్కువ 300 లేదా, అసలు నేనెవరు. కల్ముషమైంది అది, కల్ముషమైన ప్రేమ అదొద్దు. కలిగిందా, మనసు వచ్చిందా, శ్రేష్టమైంది, యథార్థంగా చేసివో ఆ ప్రేమ నీకు 100 అంతలుగా తిరిగి వస్తుంది. హల్లెలూయా. ప్రేమలో పగ ఉండకూడదు, ప్రేమలో కల్మషం ఉండకూడదు, ప్రేమలో దోషం ఉండకూడదు. అంటే పగతో కూడిన ప్రేమ కూడా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మీకు అర్థం అవటానికి మీ భాషలో చెప్తున్నాను. ఒక కుటుంబంలో కోడలు, భర్త, పిల్లలు, అత్త, మామ ఉంటారు. ఆ పిల్లల విషయంలో అత్తకి మామకి మంచి బాండింగ్ ఉంటుంది, ఎందుకంటే మనవడు మనవరాలు కాబట్టి. కానీ కోడలికి నచ్చదు. ఇది 2 రకాలు ఉంటుంది. అంటే అందరి గురించి కాదమ్మా, కొన్ని కుటుంబాలు నేను చూసి చెబుతాను తల్లే. మళ్ళీ లేనిపోయింది మా గురించి అనుకునేరు, మీ గురించి కానే కాదు, వేరే వాళ్ళ గురించి. ఇప్పుడు ఈ భార్యకి ఏమనిపిస్తుంది అంటే ఎంతసేపు భర్త నా ఫ్యామిలీ అనిపిస్తుంది. మరి వాళ్ళెవరు? వాళ్ళు నీ ఫ్యామిలీ కాదా? ఆమె కొడుకునే కదా నువ్వు చేసుకుంది, ఆమె కూతురునే కదా అన్న నువ్వు చేసుకుంది, అది నీ కుటుంబమే కదా. నేను ఎప్పుడు మ్యారేజ్లు పెళ్ళిళ్ళ ప్రసంగాలు చెప్తా ఉంటా. పెళ్ళి కాకముందు ఒక వ్యక్తికి అమ్మ నాన్న ఇద్దరే, పెళ్ళి అయిన తర్వాత ఆ వ్యక్తికి 4, అత్త మామ కూడా తల్లిదండ్రులతో సమానం, స్త్రీకైనా పురుషుడికైనా. ఆ ప్రేమ ఇప్పటిదాకా 1 వేలో వెళ్ళింది, ఇక్కడ నుంచి 2 వేలో వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో అది కరువు అయిపోయింది. ఇంకా మా ఒంటరి వాడి అయిపోతావు, ఒంటరిదాని అయిపోతావు. ఆపద వచ్చినప్పుడు, దాహం వేసినప్పుడు ఆ విలువ నీకు తెలుస్తుంది, మనుషుల విలువ. ఈరోజు చాలామంది ప్రేమ నిలుపుకోలేకపోతున్నారు, ప్రేమించలేకపోతున్నారు ఎదుటి వ్యక్తుల్ని. ప్రేమగా ఉండండి. నేను ఆ మధ్య ఒక సంఘటన, ఈ కథలన్నీ చెప్తే చాలా టైం అయింది, కానీ నిజంగా ప్రేమ ఎంత గొప్పదో చెప్తా. 2 మాటలు చెప్తా. ఒక అడవిలో 2 జింకలు ఉన్నాయి. ఈ 2 జింకలు ఒకదానికొకటి అమితమైన ప్రేమ కలిగి బతుకుతున్నాయి. ఈ 2 జింకలు ఒకదానికొకటి అమితమైన ప్రేమ. అది ఆ జింకకి అంటే ఈ జింక ప్రేమ, ఈ జింకకేమో ఆ జింక మీద ప్రేమ. ఈ స్నేహ బంధం చాలా గొప్పగా ఉంది. అది భార్య భర్తల బంధమో, స్నేహ బంధమో, సహోదర బంధమో ఏదైనా కానీ. ఒకరోజు ఆ అడవిలో భయంకరమైన కరువు వచ్చింది. తినడానికి గడ్డి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. ఇక కొద్ది రోజులకే ప్రాణం పోద్దేమో అనిపిస్తుంది. ఈ 2 మాట్లాడుకుంటున్నాయి, ఇదిగో ఇక మనం చచ్చిపోతాం, కానీ
నీళ్ళ గుంటలు ఎక్కడున్నాయి, నీటి గుంటలు ఎత్తుక్కుంటూ వెళ్దాం. ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడ మన నివాసం ఏర్పాటు చేసుకున్నాం. ఒకదాని మీద ఒకదానికి ప్రేమ ఎక్కువ కదా, ఆప్యాయత ఎక్కువ కదా. ప్రేమ కలిగిన జింకలు బయలుదేరి వెళ్తా ఉన్నాయి, సహోదరి ప్రేమతో ముందుకు వెళ్తున్నాయి. కొద్ది దూరం పోయిన తర్వాత నీళ్లు కనపడ్డాయి. చూస్తే ఒక జింక బతకడానికి కావాల్సిన నీళ్ళే ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి. ఈ జింక అంటది, నాకు ఈ మధ్య కొంచెం అనారోగ్యంగా ఉంది, ఈ నీళ్ళు తాగినా నేను చచ్చిపోతా, నువ్వు తాగి ప్రశాంతంగా ఉండు అంటే, లేదు లేదు నాకు అసలు నీకంటే ముందు నుంచి చాలా తేడాగా ఉంది, నేనే చచ్చిపోయేటట్టు, నీకు చెప్పలేదు బాధపడతావని, నేనే చచ్చిపోతా, నువ్వు తాగేసి బాగుండు. ఇక రెండింటికి పోటాపోటీ అయిపోయింది. నువ్వు తాగు నువ్వు తాగు నువ్వు తాగు నువ్వు తాగని ఇద్దరు ఒక తీర్మానానికి వచ్చారు. ఇదిగో ఇటు కాదు కానీ ఉన్న ఏదో సరికొద్ది తాగుదామని. సరే, రెండు జింకలు వెళ్ళి ఆ నీళ్ళలో మూతి పెట్టినాయి. ఎంతసేపు మూతి పెట్టినా ఒక్క చుక్క నీళ్ళు తగ్గట్లా. మీకేమర్థమైంది? కొట్టకూడదు చెప్పండి, ఇప్పుడు కొట్టకూడదా? దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా అల్లు చెప్పండి. రెండు జింకలు నీళ్ళల్లో మూతి పెట్టే కానీ నీళ్ళు అయిపోవట్లా. కారణం ఏంటంటే ఏ జింక నీళ్ళు తాగట్లా. అది తాగిద్దిలేమని ఇది, ఇది తాగిద్దిలేమని అది. ఎంత ప్రేమ రెండింటి మధ్య. ఈరోజు చాలా జింకలు ఉన్నాయి. పాస్టర్ గారు వస్తారని భోజనం చేస్తే పాస్టర్ గారు వచ్చేదాకా లేదు, అది ముందున్న జింక. ఇప్పుడు ఆ జింకలు లేవులే, దేవుడి దేవల్ల స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు భోజనాలు చేశారు కదా, ప్రేమ కలిగిన జింకలు వెనక్కి వెళ్తాయి. మటన్ ఎంత ఉంది వెనకాల, ఎంత? అబ్బో వీళ్ళందరూ సరిపోదు. ఇంకొకరి ఏమి ఒకరు వెనక జింక కొంచకూడదా? ఆయన అన్నట్టు రా ఇంకొక గంట ఎత్తి గొడవ లేకుండా పోయేది అని. ప్రేమ కలిగి ఉంటే ఇంతమంది తినొచ్చు. ప్రేమ లేని చోట ఇంత కలిపి ఒకడే తినేస్తాడు. వెనక ముందు ఈ కుటుంబాల్లో కూడా కొన్ని పరిస్థితులు చూడండి. చాలామంది నాకు చెప్తా ఉంటారు, అన్న వెనక ముందు చూసుకోదన్న ఈ మనిషికి ఏముంటే ఇంక మొత్తం ఊరు చేయటమేనన్నా. అరే పిల్లలు ఉన్నారా లేదా, ఉందా లేదా? నేను చాలామంది కుటుంబాలు విన్నా. ఈవెన్ అంకుల్ జీవితంలో కూడా నాకు ఒక సంఘటన చెప్పాడు. 200 జీతంతో 3 పిల్లల్ని పోషించుకోలేక అంతే బియ్యం ఉంటే ఆమె అంతా అన్నం ఉడకబెట్టి ఆ పిల్లలకు పెట్టి ఇంకంతుంటే పాపం ఆయన బయటికి వెళ్ళి పని చేసి వస్తాడు, ఆయన ఎలా ఉంటాడో ఆయన పరిస్థితి, నేను ఇంట్లో ఉండేదాన్నే కదా అని ఆ అన్నం ఆయన కోసం పెట్టి మూత పెట్టేసి ఎదురు చూస్తూ ఉంటుందండి. అన్నం తినమంటే నువ్వు తిన్నావా? నేను తిన్నా, నువ్వు తిను. ఏం తిన్నట్టేం కనపట్లేదే, అంత అట్టే ఉందే. కానీ ఆయన తింటే, ఆయన సంపాదించేవాడు, ఆయన బయటికి వెళ్ళేవాడు, ఆయన బాగుంటే చాలు. ప్రేమ, ఈ ప్రేమ ఈ తరము మనుషులకు చాలా దూరం అయిపోయింది, ఎడమైపోయింది. స్వార్థము టన్నుల్లోకి వచ్చేసింది మనుషులకి. నేను 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 అనేది ఆ స్వార్థం మనుషుల్లోకి వచ్చి అసలు సిసలైన ప్రేమను పోగొట్టుకుంది. ఈ విభేదాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? ప్రేమ లేకపోవటం వల్లే. అందుకే నిష్కలంకమైన ప్రేమ అంటే, కల్ముషము లేని ప్రేమ దోషమును కప్పుతుంది. కల్ముషము లేని ప్రేమ పగని తీసేస్తుంది. కల్ముషము లేని ప్రేమ డమ్మం చూపేదో. నీ ముఖానికి ఏముంది, నేను వచ్చినప్పుడు తెచ్చా మంచం, ఇట్టటి మాటలు మాట్లాడదు. ప్రేమ ఇట్లా అందో, నేను వచ్చినాక నేను 4 రాళ్ళు సంపాదించుకున్నావు ఇలా అందో. నీ ముఖానికి ఇంటి దగ్గర నీకు అసలు దంటుందంటే నా కొంపలోకి వచ్చి మొత్తం నా సొమ్మంతది అంటున్నావు. ప్రేమ ఇలా మాట్లాడదు. ప్రేమ చాలా గొప్పది. ప్రేమ కప్పుతుంది. ప్రేమ దోషిగా ఎంచదు, క్షమిస్తుంది. ప్రేమ గుర్తు పెట్టుకోదు. ఒకవేళ ఆయనే కనుక మన దోషములు మన అపరాధములు గుర్తుపెట్టుకుంటే ఈ పాటికి జ్ఞాపకార్థ కొట్టాలు 10 అవుతాయి మనకే. ఆయన గనక మన దోషం, మన పాపం, మన అపరాధం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడో టికెట్ లేచిపోద్ది. అందుకే అంటాడు, నేను మిమ్మల్ని ఎలాగూ క్షమించానో మీరు కూడా మీ రుణస్థులను ఎలాగూ క్షమించండి. బలలో చెయ్యేసేటప్పుడు కూడా దాని సంగతి చూసుకున్నా ఆయన. సహోదరత్వము, క్షమాపణ, సమాధానంతో నీ బలలో చెయ్యి వేయమని దేవుడు చెప్తుంటే, బల్లరాధంలో కూడా నీ పగ శాతపడి చేస్తుంటే ఆ పక్క దానికి ఆ మూల కూర్చుందయ్యా. బల్లరాధంలో కూడా వాక్యంలో ఏముందంటే, నీ బలిపీఠం దగ్గర నువ్వు బలి అర్పించేటప్పుడు ఒకవేళ ఎవరితోనైనా నీ సహోదరుడితో సమాధానం లేకపోతే నీ బలిపీఠమును వదిలి మొదట వెళ్ళి సమాధానం పడి, ఒరే బాబు నీతోటి నాకు ఎందుకు వచ్చిన గొడవ, కానీ ఇదిగో నన్ను ఏమైనా ఉంటే క్షమించు, నేను బల్లరథం తీసుకోవాలి, ప్రశాంతంగా ఈ రోజు నుంచి మన ఇద్దరు సావాసంలో ఉందామని వందనాలు చెప్పుకొని క్షమించుకొని ప్రేమగా ఆప్యాయంగా కౌలించుకొని అంతటితో వదిలేయాలి. 2023లో డిసెంబర్ 24వ తారీఖు ఏమన్నావు నువ్వు? బయట చెప్పులు వేసుకున్న దగ్గర నేను మర్చిపోయినా అనుకున్నావా?
అన్న నీకు వాళ్ళ సంగతి తెలియదు అన్న నేను ముందే చెప్తాను, నన్ను గురించి ఏమనుకోమాకండి అన్న. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సమాధి అయిపోవాలంతే వేస్తున్నాం అలా. దాని పేరే క్షమాపణ, దాని పేరే ప్రేమ. ఆమేన్. వదిలేసుకోరు, పట్టుకుంటారు, గీరుతూ ఉంటారు, పట్టుకొని లాగుతూ ఉంటారు, తెగ్గొడతా ఉంటారు, దాన్ని అంతటి దూరుకోరు. మీకు ఎప్పుడు చెప్తా ఉంటానే, ఇద్దరు భార్య భర్తలు భయంకరమైన గొడవలు పడుతున్నారని. ఇక ఆయన ఆఫీసు నుంచి రావటం, ఆమె ఏమని అంటాం, 4 అనటం. ఈ తన్నులు గాయాలు తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళిందండి. సార్ ఒళ్ళంతా నొప్పులుగా ఉంది సార్, మందు ఏంటి సార్ అంటే, ఎందుకమ్మా ఈ రకంగా నొప్పులుగా ఉన్నాయంటే, మా ఆయన కొట్టిన దెబ్బలు సార్, కొడతాడు సార్. ఎందుకమ్మా కొడతాడంటే, ఆయన నోరు మంచిది కాదు సార్, అందుకే సార్ నేను ఏదో ఒకటి అంటే ఆయన ఏదో ఒకటి అంటాడు, చివరికి నన్నే కొడతాడు సార్. దీనికి మందులు ఏం పని చేయవమ్మా, నేను ఒక మంచి మందు చెప్తా, అది పాటించమన్నాడు. ఏం చేయాలి సార్ అంటే, మీ ఆయన వచ్చే టయానికి నోటి నిండా నీళ్లు పోసుకో, మళ్ళీ మీ ఆయన పోయేదాకా అట్టే ఉంచుకోన్నాడంట. ఇదే మందు సార్ అంటే, మందు అంతా దాంట్లోనే ఉంది బాగుంది. ఒక లాయన్ వచ్చి రాగానే నోట్లో నీళ్ళు పోసు, ఆయన అంటాడు కాఫీ దాబో, నోట్లో నీళ్ళు ఉన్నాయిగా. వెళ్ళింది, కాఫీ తీసుకొచ్చింది, సైలెంట్ కాఫీ ఇచ్చింది. స్నానానికి నీళ్ళు పెట్టింది, అన్నం పెట్టు, ఇదేంది ఉప్పు ఎక్కువ పనికి మళ్ళీ నోట్లో నీళ్ళు ఉన్నాయిగా పెట్టింది. మంచం వేసింది, పడుకున్నాడు, నిద్రపోయాడు. తెల్లారింది, లేచాడు, యాజ్ టీజ్గా రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్ళిపోయాడు. కొట్లా, ఒరే ఈరోజు మా ఆయన కొట్టలేదేందే, అసలు ఇది లేక అనవసరంగా ఎన్ని హాస్పిటల్ తిరిగానని మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయిందంట. డాక్టర్ గారు ఈ సంగతి తెలియక ఎన్ని హాస్పిటల్ తిరిగాను డాక్టర్ గారు, మందు నీళ్ళల్లోనే ఉందంటే, మందు నీళ్ళల్లో లేదమ్మా, నీ నోట్లో ఉంది. నీ నోరు మాటకు మాట పెంచుకొని తన్నులు తింటున్నావు, తిక్కదా నువ్వు అని చెప్తే ఒరే అని అప్పటి నుంచి నోరు మూసుకొని మౌనంగా ఉంటే కాపురం చేయటం మొదలుపెట్టిందండి. అదే నేనంట, ప్రేమకి ఆ మౌనం అంటది, ప్రేమ లోబడుతుందంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు తన్నులు తినే వాళ్ళంతా ఈ ప్రేమ లేకనే అంటే అన్నాడు, మా ఆయనే కదా అనుకోరు. మా అమ్మ కూడా అన్నట్ట, మా అమ్మ కూడా కొట్టలేనట్ట. ఈ మాటలు ఎక్కువైపోయి దెబ్బలు తింటున్నారు. ప్రేమ ఒక ఆ మధ్య బాగా పబ్లిసిటీ అయింది ఈ కథ. ఎవరో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇంటికి వచ్చింది. వాళ్ళ అమ్మకి కడుపు మండుతుంది, పనికి మళ్ళాడా వాళ్ళని అమ్మాయిని చేసుకుంటే ఇంత కట్నం వచ్చేది, 80 లక్షలు 70 లక్షలు ఊరకు పోగొట్టినావు, ప్రేమించి అమ్మాయిని తీసుకొని ఇంట్లో పెట్టావని ఆ అమ్మాయి మీదకి ప్రేమించడానికి మనసు రావట్లేమకే. పనికి మళ్ళీ నన్ను వచ్చి మా పిల్లడిని అటు చేసి వేటు చేసి అటు చేసి, ఇక రోజు ఏదో ఒకటి అంటానే ఉంది. పాపం ఈ అమ్మాయి భరించలేకపోతుంది, కానీ ఏం చేయలేకపోతుంది. ఇక ఎప్పుడైనా వాళ్ళ చుట్టాల వాళ్ళు వచ్చారనుకో, అమ్మ ఈ అత్తతో నేను పడలేకపోతున్నానే, ఈ ముసలి తొందరగా చచ్చిపోతే బాగుండు అనుకుంటుంది ఆ అమ్మాయి. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారు, అమ్మాయి చక్కగా పెళ్లి చేసుకున్న మంచి ఇల్లు, అబ్బాయి చక్కగా ఉద్యోగం చేస్తున్నాడు, బాగున్నారు కదా, జాగ్రత్తగా ఉండండి. రోజులు గడిచే కొద్దీ వీళ్ళిద్దరి మధ్య వైరం ఎక్కువైపోతుంది, అత్తకి కోడలికి. ఇక లాభం లేదని వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళి అడిగిందంట, మామయ్య మా అత్త చచ్చిపోయేటట్టు ఏదైనా మందుంటే పెట్టాడిందంట. ఎందుకమ్మా అంటే, మా అత్త అసలు నా మాటకి గౌరవం లేకుండా చేస్తుంది, విలువ లేకుండా చేస్తుంది, అది పోతే పనికి మళ్ళీ దరిద్రం పోయింది, నేను ప్రశాంతంగా ఉంటా. ఈయనకు తెలుసు మనుషుల విలువ. ఆయన అన్నాడంట, మంచి నాటు మందు తెస్తా, వెంటనే చచ్చిపోతే అందరికి డౌట్ వస్తుంది, రోజు సాయంత్రం పాలల్లో కలిపిచ్చేయి, 3 నెలలకే బకెట్ తినేసిది ముసిల్లు అన్నాడంట. బా దేవుడి మామయ్య, నువ్వు ఎప్పుడు తెస్తావు, పలానా రోజు తెస్తా, కాకపోతే మందు కొంచెం కాస్ట్లీ, 4000, 5000 అయినా పర్లేదు, నువ్వు తీసుకురా. తీసుకొచ్చి ఇచ్చింది. ఇదిగో అమ్మాయి, చుట్టూ జనాలకు కానీ మీ బంధువులకు కానీ డౌట్ రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి మీ అత్త చచ్చిపోయేదాకా చాలా ప్రేమగా ఉండు మీ అత్తతో. సాయంకాలం అయ్యేసరికి పాలు కలిపి, అత్తయ్య పాలు తాగు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయా, ఏసురత్నం రాయమంటావా, అడుగో, అత్తయ్యగా పెద్దదేగా నీ తల్లి అనుకో, సేవ చేయి, బాగా చూసుకో. ఇక ఆ రోజు నుంచి అమ్మాయిలు మారిపోతుంది, మందు కలపటం, సాయంకాలం పూట ఇవ్వటం ఇక చేస్తుంది. తొందరగా చచ్చిపోద్ది అని 10 రోజులకి ఈ ముసిల్లానికి మారు మనసు వచ్చింది. ఒరే ఈ అమ్మాయిని నేను ఇంత దెడతంటే, ఇంత అసహించుకుంటే, ఈ అమ్మాయి ఏంటారు నన్ను ఇంత ప్రేమిస్తుంది అని, సరే ఎలాగైనా నా కొడుకుకి భార్య, రాబోయే మా వంశానికి మూలం కదా, ఇంక ఏదైతే ఏమైందో జరిగిందో జరిగిపోయిందని ఈ ముసిల్లానికి ఆ అమ్మాయి మీద ప్రేమ మళ్ళింది. ఈ అమ్మాయి ప్రేమను చూసి ఆ ముసిల్లాని ప్రేమ మళ్ళింది. ఇక ఆ రోజు నుంచి తిట్టడం ఆపేసింది, గొణగడం, గాయపరిచే మాటలు మాట్లాడడం ఆపేసింది.
ఆపేసింది. అమ్మాయి అమ్మాయి అనగానే ఈ కోడలికి ఎక్కడ లేని డౌట్ వచ్చేసింది. ఎందుకు తేడాగా మాట్లాడుతుంది? ఓసేయ్ ఇట్రా అనే ముసలిది అమ్మాయి అంటుంది ఏంటి, పేరు పెట్టి పిలుస్తుంది ఏంటి, అమ్మ అంటుంది ఏంటి, డౌట్ వచ్చింది. ఇక ఇద్దరు కలిసి చాలా ప్రేమగా ఉంటున్నారు, ప్రేమగా వండుకుంటున్నారు, ప్రేమగా తింటున్నారు, ప్రేమగా ఈ పిండి వంటలు చేసుకుంటున్నారు. ఇక అటు పోయేవాడు ఎవడు ఐస్ క్రీమ్ వాడు వచ్చినా, పీసు మిఠాయి వాడు వచ్చినా ఎవరిని పోనీయట్లేదంట. ఇక చీర మూట కట్టుకొని వస్తే అని పిలితే, దింపు మా కోడలికి మంచి చీరది అంటుందంట ముసలిది. ఈ అమ్మాయికి ఏం అర్థం కావట్లా. ఇక అత్తే కోడలు చేయటం మొదలుపెట్టింది. రివర్స్ అయిపోయింది. 2 నెలలు అయిపోయింది. ఈ అమ్మాయి మందు కలుపుతుంది, ఎత్తుంది. 3వ నెల ఈ అమ్మాయికి మారిపోతుంది. ముషిల్లా అనవసరం చచ్చిపోద్దేమోనే, మధ్యలో ఆపైతే డౌట్ వస్తుందేమోనే, కంప్లీట్ చేయాలి. మొత్తానికి 3వ నెల శివరాఖరికి వచ్చింది. ఇక ఈ ప్రేమ బాంధవ్యం బలంగా మారిపోయిందండి. ఇక దాన్ని ఎవరు విడదీయలేనంతగా మారిపోయి, ఈ ముసలి చచ్చిపోతే నేను ఒంటరిగా ఈ ఇంట్లో ఉండలేను. ఇంకా బరిగెత్తింది. అత్తయ్య నేను ఇంటికి వెళ్ళి రావాలి అర్జెంటుగా. అమ్మ నువ్వు పోతే నేను ఉండలేనే. లేదత్తయ్య నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళి రావాల్సిందే. సరే మొత్తానికి ఇంటికి వెళ్ళి, మావయ్య నీకు దండం పెడతాం మావయ్య, మా అత్తను బతికి మావయ్య అంటే, ఏమైనా చచ్చిపోయిందా? ఇంకా లేదు మావయ్య, నువ్వు ఇచ్చిన ముందు వారమే ఉంది, ఈ వారంలో లేచిపోతే టికెట్, ఎలాగైనా సరే మా అత్తయ్య బతకాల్సిందే మావయ్య. అదేందమ్మాయి నువ్వే కదా చచ్చిపోతా ఉన్నా, ఇంకా కుదరదు, మధ్యలో కుదరదు, అయిపోయింది, మందు పూర్తిగా పెట్టాల్సిందే. లేదు మావయ్య ఎట్టయినా మా అత్త బతకాల్సిందే. ఏమైందమ్మా అంటే, లేదు మావయ్య ఇంతకుముందు మా అత్త నన్ను నా మీద ఇంత తాసుబొమ్మలాగా లేచేది, ఈ మధ్యకాలంలో ఎంత ప్రేమిస్తుంది తెలుసా? ఇదిగో అమ్మాయి ఈ తాళాలు నీ దగ్గర పెట్టుకో, ఈ బీరువా తాళాలు నీ దగ్గర పెట్టుకో, ఈ ఆస్తి పత్రాలు ఇవి, ఇదిగో బాండు పేపర్లు ఇవి, పలానోళ్ళు డబ్బులు ఇవ్వాలి, పలానోళ్ళు మనకు శత్రువులు, పలానోళ్ళు మిత్రులు, పలానోళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు, పలానోళ్ళు మనకు మేలు చేసిన వాళ్ళు, వాళ్ళ ఇంటికి వస్తే ఇలా చూసుకో, వాళ్ళ ఇంటికి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండు, అన్ని విషయాలు చెప్తుంది. నాకు పెత్తనం ఇచ్చింది, మా అత్త పోతే నా వల్ల కాదు మావయ్య, మా అత్త ఉండాలి మావయ్య. ఇప్పటిదాకేమో లేనిపోని చెప్పింది, ఇప్పుడేమో ప్రేమను గురించి ప్రేమను కోరుకుంటుంది. కుదరదమ్మా, మందు కలిపేసాం, అయిపోయింది. ఇక ఇంటికి వచ్చిందండి, కుదరలేదని. మొత్తానికి ఈ ముషిలని కొంచెం ఆరోగ్యం బాగాలేక మంచాన పడింది. ఇంకా డౌట్ పెరిగిపోయింది. ఇంకా రేపో ఎల్లిండో బకెట్ తన్నేస్తుందని మళ్ళా పరిగెత్తుకుంటే వెళ్ళి ఏడిస్తే ఆయన అన్నాడంట, బిడ్డ నువ్వు బాధపడమాక, మీ అత్త చచ్చిపోదు, ఏమీ కాదు అన్నాడంట. మరి మందు కల్పించాం కదంటే, అది మోకాల నొప్పుల మందు, పిచ్చిదానా, చచ్చిపోయే మందు కాదు. మరి ఎందుకు ఇచ్చావంటే, మీ మధ్యలో ఉన్న ప్రేమ బంధం మీకు తెలియక మీరు ద్వేషం మనసులో పెట్టుకొని ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే ఆమె ద్వేషాన్ని కూడా ప్రేమించడం మొదలుపెట్టావో, ఆమె కూడా నిన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. మీ మధ్యలో ఉన్న ఆ ద్వేషం తొలగిపోయింది. ఇక కన్నీళ్ళు తుడుచుకొని ఎగురుకుంటూ వచ్చిందంటే ఇంటికి. అత్తయ్య అని కబులించుకొని ముద్దులు పెడితే, ఏమైందా నీకు ఇలా కొత్తగా చేస్తున్నావు, ఇక విషయం చెప్తే బాగోదని ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు కలిసిమెలిసి బతకటం మొదలుపెట్టారంట. ఈ రోజున మనం ఎవరి నుంచి అయితే ద్వేషం వస్తుందని అనుకుంటున్నావో, వాళ్ళకి ప్రేమని పంచి చూడు, అటువైపు నుంచి ప్రేమ అనే పంటను కోసుకుంటావు. ఆమేన్. అంతేగాని ఎదుటి వాళ్ళని నువ్వు ద్వేషించి అసహ్యించుకోవటం వల్ల వాళ్ళు కూడా మనల్ని అసహ్యించుకుంటారు. వాళ్ళు అసహ్యించుకోవటమే కాదు, ఇక్కడ మనం కోసిన పంట, ఇక్కడ మనం వేసిన విత్తనం ఇంకొక చోట కొయ్యాల్సి వస్తుంది, ఇంకొకరు మనల్ని అసహ్యించుకుంటారు. అందుకే యేసు రక్తంలో కడగబడిన నువ్వైనా నేనైనా ఎవరిని ద్వేషించడానికి మనకు హక్కు లేదు. ఎందుకంటే మనము దేవుని పోలిక, మానవుని స్వరూపమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఎలా చేశాడు? మనుష్య పోలికలో చేశాడు, మనుష్య రూపంలో చేశాడు. ఆ ప్రేమను పంచాల్సిందే, దాన్ని పోగొట్టడానికి వీల్లేదు. అందుకే ఆయన అంటాడు, ఇర్మియా గ్రంథం ఇందాక చదువుకున్న మాట 31:3లో ఏంటంటే ఆయన ప్రేమ, సామెతల గ్రంథం 10:12 చదువు. చాలా పగ కలహమును రేపుతుందంట, ప్రేమ దోషములన్నిటినీ కప్పేస్తుందంట. దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఎప్పుడు ఎవరి మీద కంప్లైంట్ చేయకూడదు, తెలుసా? హల్లెలూయా, గట్టిగా చెప్పు. ఎందుకనంటే నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటే, నీ ఇంట్లో ఉన్న, నీ ఇరుగు పొరుగు ఉన్న, నీ చుట్టుపక్కల ఉన్న నీ సహోదరులని, నీ రక్త సంబంధుల్ని నువ్వు క్షమిస్తావు. నీకు అక్కడ కంప్లైంట్ ఎక్కడుంది? చెప్పిన మాట వినట్లేదు, మాటకు లోబడట్లేదు, వాస్తవానికి బెత్తంతో సరిచేయాలి.
ఒకటి. రెండోది, ఇక నీ పిల్లలే అనుకొని నువ్వు క్షమించాలి. ఇంకా కంప్లైంట్ ఎక్కడ ఉంది? వారి దోషాన్ని నువ్వు కప్పేసినప్పుడు వారికి కనబడుతున్నటువంటి ఆ పగ నీకు మరల బయటకు రాదు. ఎందుకంటే నీ ప్రేమ చేత వారి దోషం కప్పబడింది. నువ్వు అంత ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్. ఈ మాట అందరికీ వర్తిస్తుంది. హల్లెలూయా. అట్టని చెప్పి గుడ్డెద్దు చేలో పడ్డట్టు అన్న ప్రేమించమన్నాడు అని చెప్పి ఇంక తగులుకొని వెళ్ళమాకండి. అవతల వ్యక్తి ఎలా ఉంది, ఆ వ్యక్తి పరిస్థితి ఏంది, ప్రమాదకరంగా ఉందా, జాగ్రత్తగా ఉందా, సహోదరు ప్రేమ కలిగి ఉందా, పొరపాటున జరిగిందా, ఇది ఏదో అనుకోకుండా యాక్సిడెంటల్గా అయిందా అని గమనించి వివేచించి జాగ్రత్తగా వెళ్ళండి. కానీ కలహమును రేపే విధంగా విశ్వాసం ఉండకూడదు. పొరపాటు జరిగింది, తప్పే, రే దీనికి తెలియజేసిందిలే, ఈ అబ్బాయికి తెలియజేశాడులే అనుకొని క్షమించండి. అది దేవుని ప్రేమ. అంతేగాని ఇక పొద్దుగుకులు అదే పనిలో ఉన్నాడు అనుకో, తాట తీసి వదిలిపెట్టండి వేస్తున్నామలో. ఇక ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవడం? పొద్దుగుకులు అదే పని. దేవుడు క్షమిస్తున్నాడు అని చెప్పి, దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పి, ఆమె సాత్వికురాలని, ఆయన సాత్వికుడని, దేవుణ్ణి నమ్ముకున్నాళ్ళే, ఇటు మెతకోళ్లే మెతకదులే అని మన ఇష్టానుసారంగా చేస్తే ఒప్పుకోవడానికి వీల్లేదు. ఆ రోజు దైవజనులు బాబన్న అని ఒక ఆయన ఉండేవాడు, నక్సలైట్ బాబన్న అని. ఆయన మారు మనసు పొంది ఆయా ప్రాంతాల్లో సువార్త పరిచయం విరివిగా చేస్తున్నాడు. అప్పుడు ఆ మధ్యకాలంలో ఏసన్న గారు ఎట్లా వాడబడ్డారో అంతకు ముందు ఈయన అలా వాడబడ్డాడు. అంత పాత దైవజనుడు. వెళ్తా ఉన్నాడంట, రైల్లో వెళ్తుంటే కిక్కిరిసిపోయింది ట్రైను, కూర్చోడానికి స్థలం లేదు. సరే ఎలాగోళ్ళే నిలబడదామని ఆ సూట్ కేసు అటు పైన సర్ది ఒక రవ అటు పట్టుకుని నిలబడుతూ ఉంటే ఒక ఆమె 2 కాళ్ళు జాపి బాస్పెట్లు వేసుకొని నెయిల్ పాలిష్ తీసుకొని గోర్లకు పెయింట్ వేస్తుందంట. ఈయన అడిగాడంట, అమ్మ ఒక్కరో అటు సర్దుకోదు అనిందంట. ఆమె అబ్బో ఏమెవరు ఇంత ప్రమాదకరంగా ఉందని ఎందుకు వచ్చిన గొడవలు నిలబడి చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపు ఆ పాలిష్ అంతా అయిపోయిన తర్వాత, వేసుకోవటం అయిపోయిన తర్వాత ఈ బాస్పెట్లు వేసుకొని ఇంత బొడుగును కూర్చున్నామే సర్దుకొని సూట్ కేసులో ఉన్న బైబిల్ తీసుకొని బయట వేసిందంట. ఈయనకు కడుపు మండింది. ఇందాకేమో ఒక అన్యురాళ్ళే ఆమె నోట్లో నోరు పెట్టడం ఎందుకని క్షమించాడు. ఇప్పుడు ఎప్పుడైతే బైబిల్ తీసిందో, ఇప్పుడు బైబిల్ తెలిసినామా అంటే అర్థం ఏంటి? ప్రేమ కలిగి ఉండాలిగా, ఎదుటోళ్ళని ప్రేమించాలిగా, ఎదుటోళ్ళని క్షమించాలిగా, ఎదుటోళ్ళకి అవకాశం ఇవ్వాలిగా. బైబిల్ చదువుతుందంట. మళ్ళీ అడిగాను, అమ్మా ఒక్కరు చదువుకోనడట. ఇందాక చెప్పింది నీ కాదా, స్థలం లేదని చెప్పలేదట. పనికి మళ్ళీ బైబిల్ చైతన బైబిల్ చదువుతున్నా, మళ్ళీ కొంచెం కూడా ప్రేమ లేదు నీకు, సర్దుకోవడం తెలీదా, స్థలం వేయడం తెలీదా, నువ్వు ఎందుకు బైబిల్ చదువుతున్నావు ఇక తీసేయ్ అని గట్టిగా అరిచి మాట్లాడేసరికి అప్పుడు గడగలాడు చెప్పిందంట, నువ్వు విశ్వాసవే, ప్రేమను ప్రకటించాల్సిందానివి, అవసరమైతే ఒక అన్యుడు కూర్చోమంటే కూర్చోబెట్టి నువ్వు నిలబడాలి. ఆ అనుభవంలో ఆ పరిస్థితి నీకు ఉంటే నువ్వు నిలబడాలి. ఇది దేవుని ప్రేమ. ప్రకటించాల్సిన నీవే, చూపించాల్సిన నీవే, దాన్ని దాచేస్తే నశించిపోయేవాడు దేవుని సన్నిధిలోకి ఎట్టొస్తాడు? దేవుని ప్రేమలోకి ఎట్టొస్తాడు? దేవుని పోలికలోకి ఎప్పుడు మారుతాడు? నువ్వు రావాలి అని ఆయన గద్దించి బుద్ధి చెప్పాడంట. ఈ రోజున పగ కలహమును రేపుతూ ఉంటుంది, విభేదాలు పుట్టిస్తూ ఉంటుంది, నాశనం తీసుకొస్తానే ఉంటుంది, దేవుని శాపాన్ని కుటుంబంలోకి తీసుకొని వస్తుంది. పగ, కలహం ఎప్పుడు గొడవలు పెడతానే ఉంటుంది, గొడవలు రేపుతానే ఉంటుంది. నాకు మా ఇంటి పక్కన 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఒకరి పేరు నాగరాజు, ఇంకొక ఆయన పేరు వెంకటేశ్వర్లు ఏదో పేరు. 2 అన్నదమ్ములు. విచిత్రం ఏంటంటే ఈ అన్నదమ్ములు 2 ఒక తల్లి పిల్లలు, వాళ్ళిద్దరూ చేసుకున్న భార్య భర్తలు ఇంకొక తల్లి బిడ్డలు. అంటే సొంత అక్కచెల్లెలు వీళ్ళు, సొంత అన్నదమ్ములు వాళ్ళు. ఏం జరిగిందో ఏమో, ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు, ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు, అది పక్కనే ఉన్నారు. ఈరోజు కొట్టుకోలేదు అనకూడదండి. కారణం ఏంట్రా అంటే పాపం వీళ్ళిద్దరు మంచోళ్ళే, నాగరాజు వెంకటేశ్వర్లు 2 మంచోళ్ళే. వాళ్ళ భార్యలు మగోడు కాదు, అవతలవాడు అంతలా పో అనేసరికి ఇటు పంచపాయి గడి బయటకు వస్తాడు. ఆ పక్క వాడు చిన్నోడు, నీకంటే చిన్నోడు, వాడు వస్తుంటే నువ్వు మగోడు కాదు లే పో అనేసరికి ఈడిపోతాడు. పోయి కొట్టుకోవడం, తలకాయలు బాలు కొట్టుకోవడం, కుట్లు వేసుకోవడం, పండుకోవడం. మళ్ళీ కొంచెం ఆరోగ్యం బాగుంది, కొంచెం కుదిరి పెట్టారంటే మళ్ళీ రేపుతారు 2. అంటే దయ్యాలు ఎక్కడున్నాయంటే వీళ్ళిద్దరికి పట్టినాయి అనమాట. రేపటం దేనికి రా ఇంత గొడవ మీకంటే, ఏదో చక్కెర వేసుకొని తీసుకెళ్ళి గిన్నె ఆ ఇంట్లో పెట్టిందంట, ఆ గిన్నె కాడ తగాదా.
ఎప్పుడో చీపురు కట్ట కుక్కను కొడితే అవతల పడిందంట, ఆ చీపురు కట్ట కాడ గొడవ. పెద్ద పెద్ద పొలాల కోసం స్థలాల కోసం కొట్టుకుంటే పర్లేదు, కానీ చిన్న చిన్నోటి కాడ. దీనికి కారణం ఏంటంటే అపవాది కలహమును రేపి మన మధ్యలో ఉన్న సమాధానాన్ని పోగొట్టడమే. క్షమించి చూడండి, క్షమించి చూడండి, ఆ ప్రేమ ఎంత గొప్పదో ఎంత బలంగా ఉంటుందో చూస్తారు. ఆమేన్. ప్రేమించి చూడండి, అవతల వ్యక్తిని ప్రేమించి చూడండి, ఆ ఆశీర్వాదం, ఆ నెమ్మది, ఆ సమాధానం ఎంత ఆనందంగా ఉంటుందో మీరు చూస్తారు. ఇంకా చెప్పాలంటే అవసరతలో ఉన్నవాడి కడుపు నింపితే ఆ సాటిస్ఫాక్షన్ ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది తెలుసా. అక్కర్లో ఉన్నడికి ఒక బట్టలు, ఒక వస్త్రదానం, అన్నదానం, ఏదైనా సహాయం, నశించిపోతున్న ఆత్మలకి సువార్త చెప్పడం. నిజంగా మన మందిరంలో కొంతమంది కోటాలు పెడతారు. ఎందుకన్నా మీరు ఈ కోటలు, ఎందుకమ్మా ఈ కోటం అంటే వాళ్ళు అంటారు, అన్న మా వీధిలో వాళ్ళు యేసయ్య సువార్త వినాలన్నా, కొన్ని ఆత్మలైన రక్షింపబడాలన్నా. ప్రేమ అండి, ప్రేమ. దీనికి దేవుడు రానక్కర్లేదు. ఒకరోజు రోడ్డు మీద 5 సంవత్సరాల పిల్లోడు, నేను ముగిస్తున్నాను, 5 సంవత్సరాల పిల్లోడు అడుక్కుంటా ఉన్నాడు. ఎవరైనా ఏమైనా పెడతాడేమో, వాడికి చొక్కా లేదు, ఏం లేదు, చెయ్యి చాపి అందరిని అడుక్కుంటాను. ఎవడో ₹1 ఇవ్వట్లేదు. అందరు చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవడో దయదలిచి ఏదో పెడతంటే దాంతో తిని కడుపు నింపుకొని ఉంటున్నాడు. ఒకరోజు ఎందుకో ఆ మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు ఒక పెద్ద స్వీట్ బేకరీ కనపడింది. ఆ బేకరీ దగ్గరికి వెళ్ళాడు. చిన్నపిల్లాడు కదా, 5 అడుగులు అంటే 5 సంవత్సరాలు అంటే ఎంత ఉంటుంది వాడికి వయసు, ఎత్తు ఇంత ఉంటాడు. ఆ గాజు పెట్టెలో ఉన్న ఆ కేక్ ముక్కలు, ఆ లడ్డు, ఆ స్వీట్ అంతా నిలబడి చూస్తూ ఉన్నాడు. చొక్కా లేదు, చెయ్యి చాపుతా ఉన్నాడు. ఆ స్వీట్ కొట్టాడు, ఏయ్ ఓ బడివో అని నెట్టేస్తూ ఉన్నాడు. వీడే మళ్ళీ చేతులు చాపుతాడు, నెట్టేస్తాడు. ఆడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సాయం చేస్తారని ఎవడో పెట్టట్లా. చివరికి వాడే ఈ పక్కకు వచ్చి ఆ అద్దం దగ్గర నిలబడి నోరు అద్దం దగ్గర పెట్టి ఆ స్వీట్ తిన్నట్టుగా, ఆ స్వీట్ ఏదో వీడికి తగిలినట్టుగా నోరు దాన్ని కానిచ్చి ఆనందపడతా ఉన్నాడు. ఒక్కడే పాపం, వాడికి పెట్టేవాళ్ళు లేరు, వాడిని పలకరించేవాళ్ళు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. ఆశపడతా ఉన్నాడు కానీ వాడి ఆశకి తృప్తి కలగట్లేదు. ఈలోపు ఒక ఆయన వచ్చి ఆయనకి కావాల్సింది ఏదో తీసుకొని వెళ్తూ వెళ్తూ వాడిని చూశాడు. వాడిని చూసి, రే బాబు ఇట్రా, ఏంటి అంటే స్వీట్ కావాలని. నేను ఈయన బాక్సులో ఉన్న తీసి ఒక పెద్ద కేకు మొక్కిస్తే ఆతృతగా కేకు తీసుకొని తుంచి నోట్లో పెట్టుకొని తింటూ తింటూ నోటి నిండా పెట్టుకొని పొరబాతు దగ్గుతూ, చిన్నగా తినరా అంటా ఉన్నాడు. వీడు తింటానే ఉన్నాడు. ఇక ఆయన వెళ్తుంటే, అయ్యా అని ఒక కేకేసి ఆ పిల్లోడు అడుగుతాడంట ఆయన్ని, నువ్వు దేవుడువా అన్నాడంట. ఆయన నుండి, నేను దేవుడిని ఏంట్రా, నేను దేవుని కాదంటే ఆ పిల్లోడు అంటాడంట, దేవుడైతే అడగకుండానే సాయం చేస్తాడంట కదా, అడగకుండానే పెడతాడంట కదా. ఇతని మనసు కలవరం అయిపోయింది. ఆయన దానికి ప్రతిగా సమాధానం చెప్తాడు, నీ ఆకలి తీర్చడానికి దేవుడు రానక్కర్లేదురా, దేవుని ప్రేమ నాలో ఉంటే చాలు అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ లోకానికి సువార్త చెప్పడానికి, ఈ ప్రజల్ని అగ్నిలో నుంచి లాగడానికి, నశించి కలవరాల మధ్యలో కొట్టుకుంటున్న కుటుంబాలకి సమాధానం ప్రకటించడానికి దేవుడే రానక్కర్లేదు. దేవుని ప్రేమ ఉన్న నువ్వు చాలు. ఆ ప్రేమను చూపించు, ఆ ప్రేమను ప్రకటించు. దేవుని మందిరానికి వస్తూ బైబిల్ పట్టుకొని వాక్యం వింటూ ఇలాంటి సత్తువ గల సంఘంలో ఒక విశ్వాసిగా ఉన్న నీవు ఇంకా నీ పిల్లలకి, నీ కుటుంబానికి, నీ రక్త సంబంధులకి, నీ సహోదరులకి స్వార్థాన్ని, అసూయని, ద్వేషాన్ని నూరిపోసే వ్యక్తిగా నువ్వు ఉంటే గుర్తుపెట్టుకో, దేవుని సముఖంలో నిలబడినప్పుడు నువ్వు సిగ్గుపడతావు. అసలు ఆయన సముఖం దాకా రాలేవు. ఇక ఆయన పోలిక ఎప్పుడు వస్తుంది, దైవత్వం నీలోకి ఎప్పుడు వస్తుంది, దేవుని మహిమ నీలోకి ఎప్పుడు వస్తుంది, నువ్వు ఎప్పుడు దేవుళ్ళలాగా మారుతావు. ఎప్పుడు నువ్వు చచ్చిపోతే లోకం గుండెలు బాదుకొని, అయ్యో ఇలాంటి ప్రేమ గల మనిషిని పోగొట్టుకున్నాను బాధపడేది ఎప్పుడో. ఒక మదర్ తెరిసా చనిపోయినప్పుడు కలకత్తా పట్టణం స్తంభించిపోయిందంట. కలకత్తాలో ప్రేమని మదర్ తెరిసాలో చూశారు వాళ్ళు. ఆస్తులు కూడగట్టుకొని ఆస్తులు సంపాదించుకోవడానికి రాల కలకత్తాకు. ఆమె ఉన్న ఆస్తిని అమ్ముకొని తీసుకొచ్చి అక్కడ పేదలకు పంచిపెట్టింది. ప్రేమ 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 ప్రేమ. అందుకే ప్రేమ అంటే మదర్ తెరిసా అని ఇప్పటికీ భారతదేశంలో కనబడుతుంది. వేరే చిహ్నమే లేదు. దేవుడి తర్వాత మన దేశంలో ప్రేమకి గుర్తు ఎవరు అంటే మదర్ తెరిసా. మరి నీ కుటుంబంలో ఎవరు గుర్తు, నీ సంఘంలో ఎవరు గుర్తు, నీ జీవితంలో అలాంటి అనుభవాలు ఉన్నాయో లేవో
దేవుని బిడ్డలరా, రాకడ దినాల్లో మనం ఉన్నాం, చివరి గడియల్లో మనం ఉన్నాం. ఒకవేళ ఆ ప్రేమ నీలో లేకపోతే, ఆ క్షమాగుణం నీలో లేకపోతే, ఇవ్వటం నీలో రాకపోతే దేవుణ్ణి అడుగు. దేవుడే రానక్కర్లేదు, దేవుని ప్రేమ నీలో ఉంటే చాలు. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ మూడవ జీవి మనిషిని పోలి ఉంది. ఏంట్రా పోలిక అంటే ప్రేమాది. దేవుని పోలిక మూడవ జీవిలో ఎందుకుంది అంటే దేవుడిలో ఉన్న ప్రేమ మూడవ జీవిలో కనబడుతుంది. ఒకవేళ నువ్వు ఆ సింహాసనానికి వెళ్ళాలనుకుంటే, ఆ సింహాసనం దగ్గర నిలబడాలనుకుంటే నిలువెత్తు ప్రేమతో నువ్వు నింపబడాలేస్తున్నామాలో. నీలో అణువణువున ప్రేమ నిండిపోవాలేస్తున్నామాలో. అది ఎంతవరకు కరిగిపోని యేసయ్య ప్రేమించాడు గనుక మన కోసం నలిగిపోయాడు, కరిగిపోయాడు, గాయాలు పడ్డాడు, దరిద్రుడయ్యాడు. ప్రేమించాడు గనక అందుకే దరిద్రుడయ్యాడు. చాలా కోల్పోయాడు యేసయ్య, ప్రేమించాడు గనక. అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, గాయపరచబడ్డాడు, తిట్లు తిన్నాడు, తన్నులు తిన్నాడు, బెత్తం దెబ్బలు తిన్నాడు, భారం మోసాడు, దరిద్రుడు అనిపించుకున్నాడు. మనిషిలాగా బతికాడు యేసయ్య. దైవత్వాన్ని విడిచి మానవుని పోలికంట. ఆ మాట చూడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు నువ్వు దేవుని వాక్యంలో చూస్తే యేసు ప్రభు ఏమై ఉన్నాడో, ఎలా మారాడో నీకు అక్కడ తేటగా కనబడుతుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట ఎంచుకోలేదు కానీ చాలండి, మనుష్యుని పోలికగా పుట్టాడు. ఇప్పుడు నిన్ను అడిగావునుకమ్మా, ఎందుకమ్మా ఈ ద్వేషం? ప్రేమగా ఉండరాదా? దేవుని నమ్ముకున్నావు కదా, ఎందుకు అంత గరుగ్గా వస్తుంది? సున్నితంగా మాట్లాడలేవా? కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఈ గొట్టాలు పెట్టినట్టే ఉంటుంది సౌండ్. మట్టసము, మర్యాద, క్రమము, సాత్వికం అరే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురాపోరా అంటే ఎట్లా ఉంటుంది? చాలామంది కుటుంబాల్లో ఇవి ఉన్నాయి. నిన్ను బట్టి నీ కుటుంబం మారాలంతే. నీ ఒక్కదాన్ని బట్టి, నీ ఒక్కడిని బట్టి నీ పరిస్థితులు దిద్దాలేస్తున్నామలో. నిన్ను చూస్తున్న వాళ్ళకు తెలియాలి, అరే ఇలా బతకాలరా, బతికితే విశ్వాసి అలా ప్రేమ కలిగి బ్రతకాలరా. నీ ఆవేశం, నీ పౌరుషం పరిశుద్ధతను బట్టే ఉండాలి కానీ, ఆత్మీయతను బట్టే ఉండాలి కానీ, ఆత్మ సంబంధమైన దైవత్వాన్ని బట్టే ఉండాలి కానీ, మిగతాదంతా నువ్వు సాత్వికుడవే. ఇంకా నువ్వు కోప్పడడానికి లేదు. నువ్వెవరు కోప్పడడానికి? అసలు నీలో ఏముంది? నీకు ఈ కృప ఇచ్చింది దేవుడు, నిన్ను మరలా ఆయన పోలికలకు మార్చుకునే దేవుడు. నువ్వెక్కుతావా, రోడ్డు ఎక్కుతావా, నువ్వు తగాదాడతావా, నువ్వు బూతులు తిడతావా, నువ్వు స్వార్థంగా మాట్లాడతావా, కుయుక్తిగా నువ్వు మాట్లాడతావా? గుర్తుపెట్టుకో, నీ ఆశీర్వాదాన్ని నీ చేతులారా నువ్వే పోగొట్టుకుంటావు. ప్రేమ కలిగి బ్రతుకు, సమృద్ధి అయిన దీవెన నా దేవుడు నీతో నింపునుగాక. ఆయన చూడండి, దేవుని సింహాసనం మీద ఉన్నవాడు, దేవునితో సమానమైన అనుభవం గలవాడు. ఆయన తగ్గించుకొని మనుష్య పోలికగా, అంటే ప్రేమ అయిన దేవుడు ప్రేమగా వచ్చాడు. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? రాబోయే దినాల్లో ఇంకొంచెం డెప్త్కి వెళ్తాయి. ఈ 4 జీవులు అయిపోయిన తర్వాత ఇక మామూలుగా ఉండదు, ఇక పాత్రల్లోకి వెళ్ళిపోవటమే, ఉగ్రతలోకి వెళ్ళిపోతాం. ప్రేమ అయిన దేవుడు, ఆయనే ప్రేమ. ఆ ప్రేమకు రూపం ధరించుకొని వచ్చాడు, మనిషిలాగా వచ్చాడు. మనమేమో పశుప్రాయులమయ్యాం. మన జీవితం, మన స్వభావం అలాగ ఉంది. ఎంతసేపు విడిచిపెట్టింది దాన్ని కోరుకుంటాం, అవతలోడిది కోరుకుంటాం. క్రూరత్వం, మృగాలకున్న స్వభావాన్ని మనలో వ్యక్తపరుస్తాం. కానీ యేసయ్య ఎప్పుడు మృగాల్లాగా ప్రవర్తించలేదంట. అందుకే ఒక జడ్జి, ఒక న్యాయాధిపతి యేసయ్యని పరీక్షిస్తుంటాడు. ఈయనలో రాత్రంతా టెస్ట్ చేస్తాడు. ఇదిగో నిజమా, ఇటు అన్నవా, అటు చేసావా, అటుకి వెళ్ళావా, అటు చూసావా, నీ మాట, నీ పద్ధతి, నీ పలుకు, వీటన్నిటిని గమనించి రాత్రంతా తెల్లవారి ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈ మనుష్యుడు. యోహాను సువార్త 19వ అధ్యాయం, మేబీ 7th వర్డ్ అనుకుంటా, 19వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనం అనుకుంటా. ఐదవ వచనం చదవండి.
19:5. ఆ, ఆ, ఆ. ఆయన ముండ్ల కిరీటము ధరించుకొని బయటకు రాగా పిలాతు ఆయన వైపు చూసి, ఇదిగో ఈ మనుష్యుడు. మనుష్యుడు చాలమ్మా. ఈ మనుష్యుడు అన్న దగ్గర మనుష్యుడు అన్న అక్షరాలు పెద్దగా ఉంటాయి. మీరు గమనించారా? ఎందుకని? మనిషికి 100% మానవత్వానికి, మనిషి జీవితానికి, ఆ క్యారెక్టర్కి, ఆ బ్రతుకుకి న్యాయం చేసి కరెక్ట్గా చూపించింది ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే అది యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. మిగతా వాళ్ళంతా మనుషులు కాదా? మీ స్వభావాలే చెప్తాయి, మన స్వభావాలు చెప్తాయి మనం మనుషులమో కాదో. సీరియల్ చూడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, ద్వేషం నిలపకూడదు అని తీర్మానం చేసుకొని మరలా అదే ప్రవర్తించామనుకో, నువ్వు మనిషి కదా, కుక్కవే. పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపం జోలికి పోకూడదు అనుకొని మరలా ఆ పాపం దగ్గరికి వెళ్ళావనుకో, నువ్వు మనిషి కాదు, కుక్కవే. ఇంట్లో పని పెట్టుకొని, ఇంటి నిండా పని పెట్టుకొని దున్నపోతలా తిని పండుకున్నావు అనుకో, నువ్వు పందివే. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తాను, సోమరి కదా, నువ్వు పందివే. లేనిపోని ఆడి మీద ఈడికి, ఈడి మీద వాడికి కొండెములాడే స్వభావం కలిగిన బిడ్డలు లేరా? నాకు కూడా తెలుసు, పేర్లు చెప్తే కుక్క ఉన్నాయి కదా, పాప వాడికి ఏమీ లేదు, ఏదో చేద్దాం కొంచెమైనా అనిపిస్తుంది. ప్రేమ ఉన్నాడు, ప్రేమ లేదు మనిషికి. అందుకే మానవ స్వభావాన్ని దేవుడు చూపిస్తున్నాడు అక్కడ. నువ్వు పరలోకం రావాలని ఆశపడితే, నువ్వు పరలోకంలో సింహాసనం చేరుకోవాలని కోరుకుంటే, నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించే వ్యక్తిగా ఉందువుగాక. ఇంకా నేను పలుమార్లు నాకు ఉన్నోళ్ళకి చెప్తా ఉంటా, కారు తోలేటప్పుడైనా బైక్ తోలేటప్పుడు ఎవడైనా పక్కవారు అట్ట అనమాకరా, వాడిని ప్రేమగా పలకరించాలి, వాడిని ప్రేమగా చెప్పాలి, అనమాకరని చెప్తాం. మనం ప్రేమించటమే, మనం ప్రేమించే బద్దులు అయి ఉన్నాం. హల్లెలూయా. అందుకే ప్రేమ ఒకే మాట చెప్తాడు దైవజనుడు పౌలు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8-13 ఈ రెండు మాటలు చదవండి. అగును 13 వచ్చింది చదువు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాడు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిటిలో ప్రేమే శ్రేష్టమైంది. ఎందుకని ప్రేమ శ్రేష్టమైందయ్యా అంటే, విశ్వాసం అండి. ఏంటి విశ్వాసం? పిల్లలు పుడతారని విశ్వాసం. పుట్టేశారనుకో విశ్వాసం ఏమైపోద్ది? అయిపోయింది. ఉద్యోగం వస్తుందని విశ్వాసం, వచ్చిందనుకో విశ్వాసం ఏమైపోద్ది? అయిపోద్ది. ఈ రోగం తగ్గిపోద్దని విశ్వాసం, తగ్గిపోయింది అనుకోని విశ్వాసం ఏమైనట్టు? కంప్లీట్ అయిపోయినట్టే. నిరీక్షణ, ఎవరో సాయం చేస్తారు, ఏదో మేలు చేస్తారని నిరీక్షించావు, చేశారు సాయం, అయిపోయింది. ఏదో నువ్వు కావాలనుకుంది
నిరీక్షించాం మనం? యేసయ్య కోసం వచ్చేసాడు, ఇంక నిరీక్షించాల్సిన అవసరం ఉంటుందా? లేదు కదా. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఆ విడిది గదిలో ఉంటుంది. పెండ్లి కుమారుడికి సంబంధించిన వాళ్ళు వచ్చి పెండ్లి కుమార్తెను తీసుకెళ్తారు. ఆ విడిది గదిలో పెండ్లి కుమార్తె కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరి కోసం? పెండ్లి కుమారుడి కోసం. పెండ్లి కుమారుడే వచ్చి పెండ్లి కుమార్తెను తీసుకెళ్ళిపోతే ఆమె నిరీక్షించాల్సిన అవసరం లేదు కదా. నిరీక్షణ కూడా అయిపోయింది, నిరీక్షణ అయిపోయింది, విశ్వాసం అయిపోయింది. కానీ ప్రేమ యుగాలు యుగాలు మనతో ఉంటుంది. అది శాశ్వతం, అది గొప్పది. అందుకని ఆ ప్రేమ కలిగి ఉండాలి మనం. ఆ ప్రేమ ఈరోజు కరువైపోతుంది మనుషులకి, తక్కువైపోతుంది మనుషులకి. ప్రేమ లేదు కుటుంబాల్లో, ప్రేమ లేదు వ్యక్తిగత జీవితాల్లో. అందుకని ప్రేమ కొరకు మనం ఆరాటపడుదుముగాక. యేసయ్యలో ఉన్న ప్రేమ మనలో కలుగునుగాక. ఒక్క మాట, యేసయ్యా మరి ఈ ప్రేమ నాలోకి ఎట్లా వస్తుంది ప్రభువా? నేను కూడా ఇలాగే ఉండాలని ఆశపడుతున్నా. మరి ఏమో ప్రేమ పోలిక అంటున్నావు, ఆ పోలిక నాలోకి రావాలంటున్నావు. మరి ఈ ప్రేమ ఎలా సాధ్యమయ్యా అంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట ప్రకారం ప్రేమ నీలో నిలబడ్డానికి, ప్రేమ నీలో స్థాపించబడ్డానికి సాధ్యమవుతుంది. ఎందుకనగా నిరీక్ష మనలను సిగ్గుపరచదు. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడుతుంది. అందుకే ఆత్మ దేవుని కొరకు ఆరాటపడండి. ఈ కడవరి కాలపు సంఘాలలో పరిశుద్ధాత్మను గురించిన బోధ, ఆత్మ గురించిన అవగాహన, ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ వరాలు, ఆత్మ తలాంతుల గురించి సంఘానికి ప్రకటించడమే మానేశారు. ఆశీర్వాదాలు, స్వస్థతలు, డబ్బు, స్థలాలు, ఉద్యోగాలు, పొలాలు, వాట్ యు వాంట్ కమ్ ఆన్ టు మీ. ఇదేనా? పరిశుద్ధాత్మని గుండెల్లో ప్రేమను స్థాపిస్తే ఆ ప్రేమ అగ్ని గుండాల్లో కూడా సంతోషంగా తీసుకెళ్తా తెలుసా? ఆ ప్రేమ కురుపులతో కూడా ఆనందంగా బతకగలుగుతా తెలుసా? ఏది గొప్ప? బతికించి చచ్చిపోయిన లాజరు గొప్ప? కురుపుల మధ్యలో ఉండి అబ్రహాముకు రొమ్ముకెళ్ళిపోయిన ఆ లాజరు గొప్ప? ఏ లాజరు గొప్ప? కురుపులతో చనిపోయిన లాజరే గొప్ప. ఈరోజు నేను ఆశీర్వదిస్తాడు, ఈరోజు నీ రోగం బాగవుద్ది, ఈరోజు నీకు స్వస్థత కలిగిద్ది. అది రేపు రాదా? అల్టిమేట్గా మన గమ్యం మరణం కాదా? అక్కడి నుంచే కదా ప్రభుకి వెళ్ళాలి. మరి ఎంతకాలం బతికేస్తావు? 100 ఏళ్ళైనా ఇంకా బతకాలం ప్రార్థన చేయ్యా. 102 ఏళ్ళు ఆధార్ కార్డులో అయినా బతకాలను ప్రార్థన చేయి. ఏం చేస్తావు ముసలే బతికే? ప్రభు దగ్గరికి వెళ్ళవా? నేనైతే తొందరగా పోవాలనుకుంటున్నాను, నేను మీకోసమే బతుకుతున్నా, మీకు సువార్త చెబుదామని. రావా? సరే నేను ప్రార్థన చేస్తా, బతుకుతావు. మళ్ళీ సంవత్సరం సంగతి ఏంది? మళ్ళీ పై సంవత్సరం సంగతి ఏంది? ఎంతకాలం? ఏదో ఒక రోజున ఈ నిరీక్షణ మనల్ని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళిపోయి యేసునామములో. అక్కడికి వెళ్ళినప్పుడు దేవదూతలు యేసయ్యలో ఉన్న పోలిక నిన్ను చూసి గుర్తుపట్టి తీసుకెళ్ళి ఆయన సింహాసనం మీద అబ్రహాము రొమ్మును కూర్చోబెట్టాలి నిన్ను. హల్లెలూయా. నీలో ఈ ప్రేమ లేకపోతే, ఈ స్వరూపం, ఈ పోలిక లేకపోతే వీడు దేవుడికి సంబంధించినోడు కాదని నేను పక్కన పెట్టేస్తాడు. సంఘం అంటే, సేవ అంటే, విశ్వాసం అంటే ఇంత గొప్పది. మరి అందుకే ప్రేమ కలిగి బతకాలి. మన పితరుల బతికారు. 3 భర్తని 3 పిల్లల్ని పెట్రోల్ పోసి తగలబెడితే కోర్టు నిలబెట్టి జడ్జి అడుగుతున్నాడు, అమ్మా నీ భర్తను చంపినోడు వీడే, నీ 2 మగబిడ్డల్ని కాల్చి చంపినోడు వీడే. పెట్రోల్ పోసి తగలబెట్టాడంటమ్మా. మొద్దులాగా విలవిల కొట్టుకొని చచ్చారమ్మా వ్యాన్లో. నువ్వేం చెప్తే అది చేస్తా, ఏం చేయమంటావమ్మా అంటే అవనింది, క్షమించి వదిలేయండి అయ్యా. ఇది ప్రేమ. అయ్యా అనాథ పిల్లలు, కుష్ఠరోగులు అన్నం లేక అల్లాడిపోతున్నారయ్యా, నీ దగ్గర కోట్లు డబ్బులు ఉంది కదా, కొంచెం పెట్టయ్యా, ఈ పూటకు అన్నం పెడతారని మదర్ తెరిసా చెయ్యి చెప్తే పో అని ఊసాడంట. అడుక్కు తింటున్నావు నువ్వు, నీ దేశం వదిలిపెట్టొచ్చే. ఈ చెయ్యి తుడుచుకొని నాకు ఊసావు, నేను సర్దుకుంటా, మరి వాళ్ళకి ఏమైనా పెట్టాను, మళ్ళీ చెయ్యి చాపిందంట. అది ప్రేమ. ఆ ప్రేమ రావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని స్వభావం నీలో రావాలి. ఎప్పుడైతే ఆ ప్రేమ నీలో ఇన్స్టాల్ అవుతుందో అది వైఫై లాగా నీ కుటుంబానికి విస్తరిస్తుంది యేసునామములో. నీకే ప్రేమ లేకుండా నీ చుట్టూ అందరూ ప్రేమ కలిగి బతకాలనుకోవడం తప్పు. కాబట్టి ఆలోచన చేయండి. ఈ కడవరి కాలపు సంఘాలకి ఈ ప్రేమ, దేవుని మనుషుని పోలిక అయిన ఆ ప్రేమ మనకు అనుగ్రహించబడాలి, మనం పొందుకోవాలి. అది మనల్ని పరలోకానికి ప్రమోట్ చేయాలి. ఈ కృప మన సంఘానికి సదాకాలము దేవుడు స్థిరపరచునుగాక.